మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ అండి, నమస్తే. నేను శేఖర్ భాష. యాక్చువల్గా యాంకర్ని కూడా తప్పించి నేనే కూర్చొని మాట్లాడడానికి కారణం ఏంటంటే రకరకాల డిస్కషన్స్లో అసలు పాయింట్ బయటికి రావట్లేదు, డైల్యూట్ అయిపోతుంది అని చెప్పి. లావణ్య డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసి ఎంతోమంది బాధితుల్ని నానా నరక యాతన చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేసి ఆఖరికి వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్లోకి వెళ్ళి బయటపడాల్సిన పరిస్థితి, ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ నరకం గుర్తొచ్చి ఏడ్చే పరిస్థితి. సో ఇటువంటి బాధితులు చాలామంది ఉన్నారు. కానీ ఆవిడ ఇప్పటిదాకా పట్టుబడింది డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టు, అలాగే డ్రగ్ పెడ్లర్గా. కానీ ఇలా డ్రగ్స్ బలవంతంగా అమ్మాయిలకి, చిన్న చిన్న పిల్లలకి అలవాటు చేసి వాళ్ళని చాలా దారుణంగా వేధించిన పరిస్థితి. సో అటువంటి బాధితులు ఇవాళ మన ముందుకి చాలా ధైర్యంగా వచ్చారు. యాక్చువల్గా చాలా రోజుల నుంచి వీళ్ళు ఇండైరెక్ట్గానే మనతో టచ్లో ఉన్నారు, కానీ వీళ్ళు ధైర్యంగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అమ్మాయి ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీ అని చెప్పి. కానీ ఇవాళ అది హద్దులు దాటిపోయాయి అనమాట. ఆవిడ చేసే బ్లాక్మెయిల్, టార్చర్ ఇంకా మన వల్ల కాదు, బయటికి రావాల్సిందే, ఇవాళ వచ్చి ఎండగట్టాల్సింది. ఎన్నాళ్ళు ఈ దాస్యం, ఎన్నాళ్ళు ఈ బ్లాక్మెయిల్ తట్టుకుంటాం, లేదు ఏదో ఒక రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం అని చెప్పి ధైర్యంగా ఇవాళ ముందుకు వచ్చారు. ఒకళ్ళు ఉదయ్ అండ్ ఉదయ్ ఫ్రెండ్ ప్రీతి. సో వీళ్ళిద్దరు కూడా ఒకనొక టైంలో ఆవిడకి పరిచయం, లావణ్యకి ఎలా పరిచయం, ఏంటి, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళారు వీళ్ళు, అవన్నీ కనుక్కుందాం. ఉదయ్. హలో అండి. సో ఎలా పరిచయం మీకు లావణ్య, అసలు ఏంటి కథ? సో యాక్చువల్లీ లావణ్యకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆ పర్సన్ నాకు కూడా మ్యూచువల్. సో ఇలాగే ఒకరోజు తను నన్ను అడగటం జరిగింది. తను కూడా ఇంట్రెస్టెడ్ ఉంది. తను ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో దాంట్లో కొన్ని కొత్త ఆడియోస్ కానీ, లేకపోతే వీడియో సాంగ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ యూట్యూబ్ ఛానల్ అప్రోచ్ అయింది. సో మీరు తనని ఇంట్రడ్యూస్ చేశారు? లేదు. దాని తర్వాత నేను పర్సనల్గా నేను ఒక 1 year తనతో ట్రావెల్ చేయడం జరిగింది. 1 year ట్రావెల్ చేసిన దాంట్లో కూడా తను ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ థింగ్స్. 1 year ట్రావెల్ అంటే ఎటువంటి ట్రావెల్? తను నేను నన్ను తమ్ముడు అనేది, నేను అక్క అంటాను ఇప్పుడు తనని. ఐ కాల్ హర్ అక్క. అండ్ తమ్ముళ్ళనే ట్రీట్ చేసి ఎటువంటి ఎఫ్ఐఆర్ దాంట్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. దట్ వాజ్ ఆల్ ఫైన్. సో ఇలాగే దాని తర్వాత మేము గోవా వెళ్ళాము. గోవాలో ఒక 5 months ఉన్నాము. ఆ 5 monthsలో మేము గోవాలో 5 months ఉన్నారంటున్నావు. ఎవరు మేము అంటే నేను వచ్చాడా? వస్తుండే అప్పుడప్పుడు వచ్చేస్తుండేవాడు. బట్ ఎవరెవరు వెళ్ళాడు గోవాకి? నేను, లావణ్య వాళ్ళ అన్న ఇంకొక ఆయన ఉంటాడు, నరేష్ అని చెప్పి. ఓకే. చెప్పకుండా నాకు చెప్పకుండా జరిగిన విషయం అది. తరుణ్కి చెప్పకుండా మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత చెప్పాము, వెళ్ళే దారిలో చెప్పినట్టున్నాము. ఓకే. చెప్పి మాట్లాడే దాని తర్వాత మళ్ళీ వచ్చారు, తరుణ్ వచ్చారు, కలిశారు, అంత మంచిగానే ఉండే. అండ్ దాని తర్వాత మేము ఒక షూట్ చేయడం జరిగింది. ఆ షూట్ కోసమే మేము ఉన్నాం అక్కడ. ఓకే. ఒక్కొక్క 15 minutes వీడియో సాంగ్ అది. ఓకే. సో అది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. దాని తర్వాత తిను ఆ వీడియోని కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి వాటిని ఎడిటింగ్ చేయకుండా, వాటి గురించి ఏం పనులు కాకుండా ఇలాగే డేస్ గడిచిపోయాయండి. ఓకే. సో ఇంకా దాంట్లోనే డ్రగ్స్ చేసేవాళ్ళ? యా, షీ యూజ్డ్ టు డు ఇట్. మీకు నేనేం చేయకపోతుండే, బట్ దెర్ వర్ సమ్ సిచ్యువేషన్స్. ఓకే. నేను పడుకున్నప్పుడు, లేకపోతే నన్ను లేపడానికో. సో వాట్ యాక్చువల్లీ డ్రగ్ డూ ఇస్ యాక్టివేట్, బ్రింగ్ అవుట్ ద కాన్షియస్నెస్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. నాకు అర్థం కాల. సో మనిషిని మనిషిని యాక్టివేట్ ఉంచుతారండి. మీరు నిద్ర రాదు. ఓకే. మీరు కష్టపడ్డ నిద్ర రాదు. ఓకే. సో ఇలాగే తను 2-3 రోజులు, 2 రోజులు, ఒక రోజంతా 24 hours మనిషి పడుకోకుండా అయితే ఉండరు కదండి. ఆవిడ అలా చేస్తుంటుంది. ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఆవిడ డ్రగ్స్? గోవాలో ఎవరి దగ్గర తెచ్చుకుంటుందా? గోవాలో తనే తెచ్చుకుంటుందండి, తన దగ్గర ఉండేది. అంటే తన ఆల్రెడీ తన బ్యాగ్ లో క్యారీ చేస్తుందా, లేకపోతే గోవాలో ఎవరైనా పెడ్లర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటుంది? అది తెచ్చుకుంటుండే, ఎవరి దగ్గర నుంచో తెచ్చుకుంటుంటే వెళ్ళిపోతుంది. గోవా ఇస్ క్యాపిటల్. ఎక్కడ దొరికిపోతుంది, అది దొరుకుతుంది. సో ఏమేమి వాడుతుంది డ్రగ్స్? MDMA, మెత్, ఇట్లాంటివి డ్రగ్స్. సో రెగ్యులర్ గా డైలీ చేస్తుందా, లేకపోతే ఎలా? చేస్తుందండి, డైలీ చేస్తుంది. డైలీ ఎంత క్వాంటిటీ అంటే మనం చూడం కదండి. ఓకే. జనరల్గా అయితే చేస్తుంటది. వెనెవర్ సో గోవాలో వెళ్ళారు, స్టాప్ హర్, డోంట్ డూ అక్క. ఎందుకంటే యూ హ్యావ్ సచ్ ఎ గుడ్ లైఫ్ అండ్ యూ హ్యావ్ అ పర్సన్ హూ నీడ్స్ టు టేక్ కేర్. నువ్వు కూడా తనని చూసుకోవాలి, తను నిన్ను చూసుకోవడం కాదు. సో ఇలాంటివి వైస్ వర్సా ఉండాలి. కాబట్టి రిలేషన్షిప్లో నువ్వు ఎలా పడతావు వెళ్ళిపోతాను. ఇది 2021 అండి. 2021లో అంటే మస్తాన్ సాయితో ఉండిందా? దానికంటే ముందు, మస్తాన్ సాయి కంటే ముందు. మస్తాన్ సాయి ఇంకా రాలేదు, ఇంకా రాలేదండి. 21 ఎప్పుడు ఇది?
21 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండి, జూన్ అండ్ జూలై అండి. ఓకే, 4 months ఉన్నట్టున్నాం మేము. 4 months 3 months 4 months ఉన్నాము. ఓకే. సో ఆ టైంలో ఈ షూట్ జరగడం జరిగింది. ఆ షూట్ కోసం మేము వెళ్ళడం జరిగింది. అండ్ దాని తర్వాత సో మీకు అలవాటు చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? వేసుకుంటామని అడగలేదా? సో ఇదే అండి ఆ సిచ్యువేషన్స్లో కొన్ని రోజులు నేను బేసిక్గా నేను చాలా స్లీపీ అయ్యాను అనమాట. నేను ఊరికే పడుకుని పోతాను ఎక్కడ పడితే అక్కడ. అలా పడుకునే టైంలో తను తీసుకొచ్చి నోటి మీద పెట్టడం, సో దట్ నేను లెగిచ్చి కూర్చుంటా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కదండి, జనరల్ కాన్వర్సేషన్ ఉండే చాలాసార్లు అండి. యాక్చువల్లీ నార్మల్గా మనిషి తీసుకోవాల్సిన మోతాదు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా అది చాలా ఫాస్ట్ కిక్ ఇన్ అవుతుంది అనమాట లోపలికి. ఓకే ఓకే. సో అట్లాంటి టైమ్స్లో తను ఎప్పుడైనా పెట్టినప్పుడు నేను ఊసేసినా కానీ అట్లా జరిగింది. తనకి ఏమిటి ఆనందం అట్లా వేరే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తే? ఎందుకు అలా? అంటే అలవాటు అని కాదండి, తనతో పాటు మనుషులు కూర్చోవాలి, మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలి, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి మళ్ళీ. అంటే ఎలా అంటే షీ వాంట్స్ ఇంతమంది నాతోనే ఉండాలి, ఎప్పుడు వీళ్ళందరూ నాతోనే ఉండాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వీళ్ళు నాతోనే టైం స్పెండ్ చేయాలి. బికాస్ షీ డజంట్ గెట్ స్లీప్. అది చేయడం వల్ల తనకు నిద్ర రాదు. తనతో పాటు ఎవరో ఒకరు ఉండాలి తన పక్కన, తన మాటలు వినడానికో, తను ఏదైనా ప్లాన్ చేస్తే దానికి మనం అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు అని ఇలా అడగడం, మమ్మల్ని నిద్ర లేపి కూడా అడగడం, ఇలాంటివి. అండ్ షీ ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఎలా అలవాటు చేశారు, ఎందుకంత అంటే అదేం సరదా అలా తీసుకొచ్చి పెట్టడం? బికాస్ షీ వాంట్స్ us also to be awake with her. సో నీకు కూడా అలాగే జరిగింది? yes, ఫస్ట్ టైం నాకు జరిగినప్పుడు ఇట్ వాజ్ ఫోర్స్ఫుల్లీ ఇలా తీసుకొని వచ్చి, నాకు అసలు అదేంటో కూడా వాళ్ళ ఇంట్లోనే కోకాపెట్. సో దాంట్లో మీరు పైన రూమ్ లో. ఓకే, సో ఫ్రెండ్లీగా వెళ్ళారు మీ ఇద్దరు? యా, అంతేనా? అప్పటికి we were not even seeing each other also. Okay, so we were just friends actually. Okay, I went as a friend. I went to also because she wanted to make a travel vlogs, travel videos చేయాలని. సో దాని తర్వాత సో ట్రావెల్ బ్లాగ్స్ చేయడానికి కోసం నేను సో నేను ఇలాగే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ఏదో ఒకటి సాధిస్తాను, లాస్ట్ టైం లా కాదు, గోవాలో జరిగినట్టుగా కాదు, ఈసారి నేను ఏదో ఒకటి గట్టిగా చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఉదయ్, ఉండాలి నా వెనకాల. ప్రతిసారి ఇదే అండి, అందరినీ సపోర్ట్ చేయాలని అడుగుతుంది. కానీ దేని గురించి సపోర్ట్ చేయాలి? ఇఫ్ యూ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ వెన్ యూఆర్ డూయింగ్ థింగ్స్ ప్రాపర్లీ ఇన్ ద వే హౌ హ్యూమన్స్ హ్యాస్ టు డూ, అలాంటివి చేస్తే మనుషులు సపోర్ట్ ఇస్తారండి ఎవరైనా. లేదు నేను ఏది పడితే చేస్తా అంటే కాదు కదండి. సో అలాంటి టైంలోనే నేను మళ్ళీ ప్రీతిని తీసుకురావడం జరిగింది. ప్రీతిని కూడా తీసుకొచ్చి చేయండి అక్క, ఇప్పుడు నువ్వు బాగుపడతా అంటే నాకేం ప్రాబ్లం లేదు. అండ్ తను కూడా షీఈస్ డూయింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్, తను కూడా చేస్తే తను కూడా జాయిన్ అవుతుంది అంటే ఇద్దరు కలిసి ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాం అని చెప్పి ఎవ్రీడే పొద్దున 10 o'clock స్టార్ట్ చేస్తుంది. ఒక 1/2 hour 40 minutes కాన్వర్సేషన్ చేస్తుంది. దాని తర్వాత తనకి ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఫస్ట్ మంద అవుతుంది. ఓకే, మార్నింగ్ 10 కి లేచాక రెడీ వోడ్కా ఎవ్రీడే వోడ్కా. షీ విల్ ఎంత అని లేదండి, ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్ till days like this only till she gets sick. నేను ఏమన్నా అంటే నేను చెప్పాను యు ఆర్ డ్రింకింగ్ టూ మచ్ అక్క, వద్దు అని చెప్తే నువ్వేమన్నా తెస్తున్నావా నాకు, నీ డబ్బులా మందు పెట్టి నీ డబ్బు నువ్వు కొంటున్నావా, దిస్ ఈస్ హౌ షీ టాక్స్. అంటే నువ్వేం మందు పెట్టలేదు కదా నాకు, నీకెందుకు నేను ఎంత తాగితే అంటే ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ యూ బీయింగ్, యూ కాల్ మీ సిస్టర్. ఇందాక కూడా మీడియాలో దేవుడు ఇచ్చిన చెల్లె. మిమ్మల్ని చూస్తుంటే బేరుగా అసలు 18 ఏళ్ళు కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. ఇది ఎప్పుడమ్మా అంటే ఇది 21 అంటే యువర్ ఈవెన్ మైనర్ అని నా డౌట్ గా ఉంది. ఐఎమ్ 23 now. ఓకే, సో దిస్ వాస్ వెన్ యు ఆర్ 2 years ago. Yeah, 2 years 21. Yes. 21 కాదండి, 21 లో నేను ఉంటుండే. 22 ఎండింగ్ లో తినని పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళిద్దరి జర్నీలో తను చేసిన బిహేవియర్ ఇదంతా, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నప్పుడు. ఎందుకంటే నేను దాని తర్వాత ఐ కంప్లీట్లీ సపరేటెడ్ మై పార్ట్స్. నేను డిఫరెంట్ వేస్లోకి వెళ్ళిపోయాను. నేను నా పనులు చేసుకునేవాడిని. బేసికలీ హీ లెఫ్ట్, he got rid of her. I got rid of her. I couldn't get rid of her. ఎందుకు? Because అప్పటికి she was telling me that Uday is not good guy, they talk something and all మీ గురించి నా గురించి ఏదో మాట్లాడుతున్నారు అని చెప్తే నేను ఎమోషనల్ అయిపోయాను. నేను చాలా ఏడ్చేస్తే నేను I didn't even want to call him and ask him ఆ టైంలో, because
అలా తను చెప్పిన విషయాలు అలా ఉన్నాయి కాబట్టి దెన్ ఓకే సరే అని చెప్పి సరే ఇట్స్ ఓకే లైట్ అని చెప్పి ఐ యూస్ టు బీ విత్ హర్ ఓన్లీ. అంటే అలా నన్ను ఉంచుకోవడానికి. సో తను చేసిన పద్ధతి ఏంటంటే నా గురించి తనకి చెడుగా చెప్పి తన ఇంట్లో ఉంచుకుంది. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. సంవత్సరం? యా. సో అంటే మీరు ఇంటికి పోయేవాళ్ళు కదా? వెళ్ళేవాళ్ళం అండి, ఇంటికి వెళ్ళేవాళ్ళం. తను ఉన్నప్పుడు కూడా నేను వస్తూ పోతుండేవాడిని. ఇప్పుడు తనన్న ఇస్ వెరీ సాఫ్ట్ పర్సన్, ఇట్స్ అ వెరీ స్వీట్ పర్సన్. నేను తనని ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. బట్ ఒక్క పాయింట్, ఎప్పుడు తరుణ్కి ఇలా తెచ్చి మూతి మీద పెట్టడం అట్లాంటివి ఏం చేయలేదు? లేదండి, ఆయన అంత ఎంటర్టైన్ చేయడు. ఆయన యాక్టర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీలోనే. షీ విల్ నాట్ డూ సచ్ థింగ్స్ విత్ తరుణ్ అన్న. ఓకే. బికాస్ ఆయనకి ఏమన్నా అయితే తినకే కదా మళ్ళీ ప్రాబ్లం. ఓకే. సో బంగారు గుడ్డు పెట్టి అండ్ హీ నోస్ ఓకే ఇది తప్పని నాకు తెలియదు అదని చెప్పి, బట్ హీ నోస్. అండ్ తను ఎప్పుడు కూడా తరుణ్ ఎప్పుడు కూడా హిల్ నాట్ గివ్ దట్ మచ్ లీనియన్స్ టు ఎనీవన్ అన్నమాట. అతను ఓకే హిల్ పార్టీ విత్ అస్, నార్మల్ గా మేము అందరం కూర్చొని విల్ చిల్ టాక్ అండ్ నార్మల్ గా మాట్లాడుకుంటాం. అంటే ఇట్స్ లైక్ సోషలైజ్ అవ్వడం అలా ఉండేది తప్ప అతను ఎప్పుడు కూడా ఎంత లేట్ అయినా కూడా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి హీ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ హౌస్. ఎప్పుడు లాక్ చేసుకొని పడుకునేవారు డోర్ తరుణ్ అన్న. మీకు ఎలా అలవాటు అయింది? ఇప్పుడు బలవంతంగా తీసుకొచ్చి ఏదో చెప్పారు ఇందాక, ఏదో తీసుకొచ్చి థమ్స్అప్ ఏదో పోస్తుంది. థమ్స్అప్ కాదు, ఇలా తీసుకొచ్చి ఇలా నోట్లో పెట్టేసింది. పెట్టేశాక నాకు అసలు అదేంటో కూడా తెలియదు, ఏం పెట్టిందో కూడా నాకు తెలియదు. పెట్టేశాక ఇమీడియట్ గా థమ్స్అప్ బాటిల్ పట్టుకొని తాగిపిచ్చేసింది. స్పిట్ చేద్దాం అనే టైంలో వెంటనే థమ్స్అప్ బాటిల్ తీసి నోట్లో పోసింది. అది బికాజ్ లోపలికి వెళ్ళడానికి. ఓకే. సో తర్వాత వాట్ వాజ్ యువర్ పొజిషన్? ఐ వాజ్ లైక్ ఇలానే వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఉండింది. ఆ సోఫాలోనే నేను 2 days వీళ్ళందరూ లైక్ దేర్ డాన్సింగ్, దేర్ లిసనింగ్ టు మ్యూజిక్. ఆ రోజు తను డీజే ప్లే చేస్తుంది. యాక్చువల్గా షీఈస్ ఎ డీజే ప్లేయర్ ఆల్సో. ఓకే. సో ఆ రోజు తను డీజే ప్లే చేస్తుంది. నాకేం అర్థం కావట్లేదు, నన్ను నిల్చొని డాన్స్ ఇచ్చే అంటున్నారు, కానీ ఐ డోంట్ నో. నేను ఇలానే కూర్చొని బిగ్స్కుపోయి కూర్చొని ఉన్నాను ఐ థింక్ ఫర్ 24 hours. 24 hours? దేవుడా. ప్రాబ్లీ వాష్రూమ్స్, వాటర్ అండ్ ఫుడ్ దానికోసం లేగొట్టం తప్ప ఇంకా నిద్ర కూడా రాలేదు నాకు. నిద్ర రాదండి, అదే అండి పాయింట్. దాంట్లో నిద్ర రాదు. నిద్ర రాకుండా ఆ బ్రెయిన్ ఫంక్షన్ కంటిన్యూస్ గా జరగాలని చెప్పి తన మెయిన్ ఎజెండా. అందుకే తను అంత హైపర్ గా ఉంటుంది. సో తర్వాత ఓకే, దాని తర్వాత డిడ్ యు గో టు హాస్పిటల్ ఆర్ ఏమన్నా ప్రాబ్లం అయిందా? లేదండి, దట్ వాస్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఇట్ వాస్. సో బట్ ఫస్ట్ టైం కదా నీకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో. యా, ఇట్ వాస్ వెరీ స్మాల్ క్వాంటిటీ. ఐ డిడ్ంట్ గెట్ స్లీప్. నా కళ్ళ చుట్టూ ఇలా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. అండ్ అట్ దట్ స్టేజ్ ఇన్ మై లైఫ్ ఐ వాజ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సంథింగ్. సో నా పర్సనల్ ఇష్యూస్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు నేను మా మమ్మీకి తీసుకెళ్ళి, నేను ఒక్కదాన్ని అయితే హాస్పిటల్కి వెళ్ళలేను. ఐ హ్యావ్ టు టేక్ మై మామ్ హెల్ప్. సో ఐ కాంట్ టెల్ మై మామ్ నో మమ్మీ నేను ఇలా అయ్యింది, ఇలా వెళ్ళాను అంటే షీ విల్ డెఫినెట్లీ నాట్ సపోర్ట్ మీ. ఐ నో దట్. సో ఐ డింట్ గో ఎనీవేర్ అనమాట. దాని తర్వాత కూడా షీ కాల్డ్ మీ మల్టిపుల్ టైమ్స్. మేము నార్మల్గా వెళ్ళాం. దాని తర్వాత ఇలానే నన్ను రూమ్లోకి తీసుకెళ్ళిపోయి చెయ్యి అంటే నేను చెయ్యను అంటే, ఎందుకు అందరూ ఉన్నప్పుడే చేస్తావా, నాతో ఒక్కదాంతో చేయవా, నేను చెయ్యను అంటే, నేను చూపిస్తాను అని చెప్పి షీ మేడ్ మీ అడిక్ట్. ఐ బికేమ్ అన్ అడిక్ట్ యాక్చువల్లీ. షీ మేడ్ మీ అన్ అడిక్ట్. అండ్ షీ యూస్ టు హ్యావ్ అంటే నార్మల్గా చిన్న క్వాంటిటీ ఉండేది కాదు, ఎవ్రీ డే తను చేసేది. ఎక్కడి నుంచి వచ్చేది తనకి? సో నేను చూసినంత వరకు అయితే తను కాల్ చేసి అడుగుతుంది. అండ్ తిను ఇలా సరదా కోసం అందరికీ అలవాటు చేస్తుంటుంది. ఇంకా అలవాటు చేసింది ఇంకొక అమ్మాయి ఉంది చెర్రీ. చెర్రీ అని చెప్పి తనకి కూడా చేపించింది. అండ్ తను కూడా మీరు వాయిస్ రికార్డ్ వినుంటే తను చెప్పింది లైక్ ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంట్లోనే చూసాను ఇవన్నీ అని చెప్పి. తనకి ఇంకా 30 years చెర్రీ అనే అమ్మాయికి. తన పర్సనల్స్ పెట్టుకొని తనని కూడా బ్లాక్మెయిల్ చేసింది. సో ఇంత జరుగుతుంటే రాజతరుణ్కి ఏం తెలియలేదా ఇవన్నీ? అంటే సో బేసిక్గా ఆయన ఫస్ట్ షూటింగ్లో బిజీ ఉంటాడండి 1. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈమెతో మాట్లాడలేడు ఆయన. ఓకే. ఎందుకు? ఈమె చేసే బిహేవియర్కి. ఇప్పుడు మనిషి వచ్చి మనకి నవ్వుతూ పలకరిస్తే ఆనందంగా గంట కాదు 2 గంటలనే మాట్లాడతాం. కోపంగా నిన్ను చంపేస్తా, నిన్ను కొట్టేస్తా, నువ్వు ఇదంతా ఇంత అవ్వడానికి కారణం నేను
ఓకే, రోజు అదే అనమాట. రోజు ప్రతి ఒక్క రోజు ఒకటే స్టోరీ ఉంటుందండి. ఓకే, అది కరెక్ట్గా 10:30, 11 o'clock స్టార్ట్ అవుతుంది. ఈయన ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes విని వెళ్ళి పడుకుండిపోతాడు. ఓకే, ఓకే. దాని తర్వాత ఒకవేళ అది ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఒకవేళ ఎక్స్టెండ్ అయ్యి లేట్ అవుతుంది, ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు, ఆయన మాటలు వినాల్సి వస్తుంది అనే టైంకి అది కొంచెం అగ్రెసివ్గా తయారవుతుంది. బట్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉండాల్సి వస్తుంది? అదే అండి. సో తను ఫస్ట్ ఏం చేస్తుందంటే మాటలు అరుస్తుంది పెద్ద పెద్దగా. సో పక్కన వాళ్ళు ఎవరైనా, ఇంటి పక్కన ఉన్న నైబర్స్కి ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుద్దండి. మనం మనుషులు చోటుకి చిన్న చిన్న వినికిడి అనిపిస్తేనే అదేంటని చూస్తాం. అలాంటిది ఒక హీరో ఇంట్లో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అంటే కనుక చుట్టుపక్కల వాళ్ళందరూ నలుగురు 4 రకాలు చెప్తారు. అది ఉంది. సో దానికోసం అని చెప్పి ఆయన చాలా కామ్గా ఉంటుండే. అండ్ దేర్ వాజ్ సిచ్యువేషన్స్ ఎలా అంటే తనని కొట్టడం, తన అవార్డులు తీసి తన నెత్తి మీద పగలు కొట్టడం. మీరు చూసుంటే కనుక ఉయ్యాల జంపాల నుంచి మొన్న వచ్చిన మూవీస్ దాకా తనకి దర్ సో మెనీ అవార్డ్స్. దాంట్లో సైమా అనే అవార్డ్స్ లాంటి ఫేమస్ అవార్డ్స్, ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఆ అవార్డ్స్ సపోజ్ ఇంత పెద్ద అవార్డ్స్ ఉన్నాయి, ఆ అవార్డ్స్ అన్ని తీసి అతని ముఖం మీద చూపియమని చెప్పండి. తనని రాస్తున్న అవార్డ్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఇంటి అనగల కాంపౌండ్ చెత్త కుప్పలు పడేసి ఉంటాయి. ఇదేనండి పద్ధతి. And there were so many media channels, I don't know why they are supporting her without knowing any facts. ఒకళ్ళు వచ్చి ముందుకొచ్చి మీరు మాట్లాడతారు చెప్తారంటే ఎవరిది పడితే వాళ్ళు వింటారా? గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. బట్ ఆమె బాధ్యతలే, తీసుకురండి వాళ్ళందరినీ బయటికి, తీసుకొచ్చి మాట్లాడించండి. ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరెవరు ఏ రకంగా ఫేస్ చేశారు. ఇప్పుడు మీరు అని శేఖర్ భాష గారు ఉన్నారండి, నా కింద రోడ్ మీద పరిచయం అయ్యారు. పరిచయం అవగానే మీతో మాట్లాడేసి ఫ్రెండ్షిప్ చేసుకొని మిమ్మల్ని ఇరికించుకుందాం అని నెల సంవత్సరాలు తిప్పితే ఎవడైనా ఇరుక్కుంటాడండి. మనిషి అనేటోడు ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది. సెన్సిటివ్ పాయింట్లో మనిషి అనేటోడు ఎవరైనా ఇరుక్కుంటాడు. అలాగే రాస్తాను ఇరుక్కున్నాడు, అలాగే మస్తాన్ సాయి ఇరుక్కున్నాడు, అలాగే మేము కూడా జరగడం జరిగింది. ఓకే, సో తను నార్మల్గా నన్ను ఇలానే ఏదో చేద్దాం ఏదైనా చేద్దామని పిలిచింది. నేను వర్క్ సో వర్క్ చేద్దామని చెప్పి ఐ యూస్ టు గో. దాని తర్వాత తను అలా చెప్పడం వల్ల మా ఇద్దరికి డిస్టర్బెన్స్ రావడం. సో వీ పార్టెడ్ అవర్ వేస్. మేము ఎప్పుడైతే వేస్ అయ్యామో దెన్ షీ వాజ్ లైక్, నువ్వు ఇక్కడే ఉండిపో కొద్ది రోజులు ప్లీజ్, నేను ప్రెగ్నెంట్ అయ్యాను సాయి వల్ల. సో దేర్ వాజ్ అనదర్ స్టోరీ. ఇప్పుడు రాజ్ వల్ల ఎలా అబార్షన్ చేయించుకున్నా అంటుందో తను, అలాగే సాయి అనే పర్సన్ వల్ల కూడా అబార్షన్ చేయించుకున్నాను, ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయ్యి ఒక 2 months పాటు ఆ మస్తాన్ అనే పర్సన్ చాలా అంటే చాలా సతాయించింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, కొట్టడం జరిగింది. ఆ మనిషిని కూడా నాట్ ఓన్లీ రాస్తాడు, ఆ మనిషిని కూడా కొట్టడం జరిగింది. పెద్ద పెద్ద గొడవలు జరగడం జరిగింది. ఇంట్లో ఏది దొరికితే అది మనిషి మీద విసిరేస్తుందండి. అది గాజు అవ్వనియండి, కత్తి అవ్వనియండి, బ్లేడ్ అవ్వనియండి, ఏమవ్వని అది పడాల్సిందే, మనిషికి దెబ్బ తగలాల్సిందే. ఇలాంటిది ఒక సిచ్యువేషన్. ఆ రోజు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టినప్పుడు రాజ్ తరుణ్కి ఇక్కడ చిన్న స్కార్ జరగడం జరిగింది. అండ్ పొద్దున్న నెక్స్ట్ ఆయన అసలు ఏం చేయరండి. నేను ఒక రోజు తరుణ్ అన్న నువ్వు ఎందుకు కామ్గా ఉంటున్నావు, అవన్నీ నీ అవార్డ్స్ కదా. హీ ఓన్లీ సెడ్ వన్ థింగ్, అవన్నీ పలగొట్టేటప్పుడు నా లైఫ్, ఓన్లీ దిస్ వన్ వర్డ్ హీ టోల్డ్, నా లైఫ్, ఫ్యూచర్ లైఫ్, యా దిస్ ఇస్ మై లైఫ్. అంటే అవార్డ్స్ అనేది తన లైఫే కదండి. నా లైఫ్ ఇది అని చెప్తే బొచ్చులో నీ లైఫ్ అని చెప్పి, నా 12 ఏళ్ల జీవితం రా అని చెప్పి, షీ బ్రోక్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ హిస్ ఫేస్, డైరెక్ట్లీ ఆన్ హిస్ ఫేస్. సో ఇక్కడ ఒక స్కార్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ డే అది మేకప్ వేసుకొని షూటింగ్ వెళ్ళాడండి వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. హిస్ దట్ స్వీట్. అతను కిందికి వెళ్ళిపోయి పడుకుంటే కూడా డోర్ పగలగొట్టి మరి తీస్తుంది. డోర్ పగిలిపోవాల్సిందే, వినాల్సిందే, పడాల్సిందే. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు, అక్కడే కూర్చోవాలి, అక్కడే కొట్టించుకోవాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడే తినాలి. కుదరదు అంటే ఇంకా ఆమె బెదిరించే రకాలు ఎన్ని ఉంటాయంటే, నేను ఇందాక వీళ్ళకి పంపించాను, మన మీడియా వాళ్ళందరికీ పంపించాను. సో దేర్ వాజ్ చాట్స్. నాకు ఏంటంటే మీ ఇద్దరి ఫేస్లు నా ఫేస్ క్లోజ్ చేసి తను ఆల్రెడీ నేను అక్క అని పిలుస్తాను, నేను తమ్ముళ్ళు ట్రీట్ చేస్తాను. ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ది డే వన్ షీ యూస్ టు ట్రీట్ మీ లైక్ దట్. సో ఉదయ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, సో నిన్నైతే నేను ఎక్కడ ఇన్వాల్వ్ చేయను, ప్రీతిది మాత్రం తీసి నేను బయట పెడతాను. వీడియోస్ నాకే చాలా ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని నేను బయట పెడతాను. సో మీరు నా కేసులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే, మీరు వచ్చి సాక్ష్యం చెప్తే ఆవిడకి నువ్వు వచ్చి ఎక్కడ మాట్లాడినా నా దగ్గర నేను ఉదయ్ అనే పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ అయినా కానీ తను సెకండ్లో పసిగడుతుందండి. సెకండ్లో
అండ్ హర్ మొబైల్ ఇస్ ది ఓన్లీ సోర్స్. ఓకే. తన ఫోన్లో చేతుల నుంచి మొబైల్ అనేది తీసుకుంటే ఎవరికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే ఒక సంవత్సరం క్రితం నా మొబైల్ తీసుకోవడం జరిగింది. ఆ మొబైల్ తీసుకుని దాన్ని చాలా రకాలుగా మిస్యూటిలైజ్ చేసింది. చాలా అంటే చాలా జరిగినాయి. ఐ ఫేస్డ్. She robbed his phone. She robbed his phone. She stealed his phone. At that time, I was in a rehab. రీహాబ్ అసలు రీహాబ్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? June 1st, 2023. ఓకే. సో ఎందుకు మీరు ఆపేయాలనే డిసిషన్ ఎప్పుడు తీసుకున్నారు అసలు? ఆపేయాలని కాదండి, ఆపేయాలని కాదు. నేను మధ్యలో వీళ్ళు నాకు ఫోర్స్ఫుల్ గా లైక్ చెయ్యి ఏం కాదు చెయ్యి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చేశాక అందరూ ఎలా అంటారు ఏం కాదు చెయ్యి అని చెప్పి అలా పీపుల్ యూస్ టు టెల్ మీ అనమాట. తన ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఐ యూస్ టు బి లైక్ సరే ఓకే అని చెప్పి దాని తర్వాత ఐ స్టాప్డ్ ఫర్ 3 months. ఐ స్టాప్ డూయింగ్ ఎవ్రీథింగ్. కాన్వర్సేషన్ తిను నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉండటం వల్ల నాకు నచ్చలేదు. సో నేను చెప్పా తనకి ఉండకు ఇంకొచ్చేసేయి, మరీ ఇది ఎక్స్టెండ్ అయిపోతుందంటే తను చెప్పిన మాటలు విని తిని నా మీద కోపపడటం, నువ్వే చాలా చేసావు, నన్ను ఎలా పిలుస్తావు, నువ్వు అసలు వద్దు, నాకు దూరం వెళ్ళిపోదాం, మనకు అవసరం లేదు అంతా అని చెప్పి ఇలాంటి కాన్వర్సేషన్ చేసి తిని నాతో ఫైట్ చేయడం జరిగింది. అప్పటికి నేను ఐ ట్రైడ్ కాలింగ్ హర్, వచ్చేసి నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నీకు ఎందుకు, నీకంటూ ఒక ఇల్లు ఉంది, నీకంటూ. హీ నెవర్ టోల్డ్ మీ ది పాయింట్ అన్నమాట. తను ఇలాంటిది అని చెప్పి నాకు ఏ రోజు చెప్పలేదు. బికాస్ హీ వాస్ ఆల్సో స్కేర్డ్. నేను ఎక్కడ మళ్ళీ తనకి చెప్తే తను మళ్ళీ ఎక్కడ చిన్న విషయాలండి. ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నా అన్న విషయం పొద్దున 10:30కి తనకు తెలుసు. నేను మీకు కూడా చెప్పలేదు. మీకు చెప్పింది 1ంటిగా, ఇంకొకటింటికి చెప్పాను. తనకి పొద్దున 10:30కి తెలుసు. అది ఎలా? మీరందరూ జీలో లైవ్ ఉన్నప్పుడు షీ వాస్ టెక్స్టింగ్ మీ. ఓకే. ఏమంటుంది? షీ వాస్ టెక్స్టింగ్ మీ, చాలా బాగా చేసావు ప్రీతి. ఏంటి బాగా చేసేది? నేనేమి చేయకముందే బాగా చేసాను అంటే తనకి ఎఫెక్ట్ అయ్యేలాగా చేసాము. చాలా బాగా చేసావు అంటే తన మీనింగ్. ఓకే. చాలా బాగా చేసావు నువ్వు నాకు, ఇప్పుడు నేను చూపిస్తా నేనేంటో. నేను చెర్రీని చూసాను. చెర్రీ అప్పటి వరకు తను అంటే మెత్త ఎప్పుడు చేయలేదు. అప్పుడు ఫస్ట్ టైం చెర్రీ వీళ్ళ ఇంటికి వచ్చాకనే మెత్త చేసింది. ఆ అమ్మాయికి కూడా పాపం తనకి ఎఫెక్ట్ అయింది. లివర్ లో అల్సర్ ఏదో అవ్వటం, బ్లడ్ క్లాట్ అవ్వటం, బ్లడ్ తను వామ్ చేయటం, ఇట్లాంటివి జరిగేవి తనకి. తను భయపడి ఇంట్లో నుంచి తను కూడా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినప్పుడు కిడ్నీ గానీ ఎట్లా? ఐ యూస్ టు గెట్ స్లీప్ పారాలిసిస్ అండి. నాకు స్లీప్ పారాలిసిస్ అయ్యేది, ట్రెమర్స్ అవుతున్నాయి. నాకు స్లీప్ పారాలిసిస్ అవుతున్నాయని చెప్తే తను నన్ను ఏమనేదంటే నువ్వు డ్రగ్ ని అబ్యూజ్ చేస్తున్నావు అనేది నన్ను. నేనెందుకు చేస్తా అంటే యూ డోంట్ నో, అందుకే నువ్వు డ్రగ్స్ ని తప్పు పడుతున్నావు అంటే డ్రగ్స్ వల్ల నాకు ఇలా జరిగింది అంటే లేదు డ్రగ్స్ వల్ల కాదు, నీ మైండ్ లోనే అలా ఉంది అందుకే నీకు అలా జరిగింది అని చెప్పి అలా నన్ను చాలా మెంటల్లీ అంటే బట్ ఐ యూస్ టు గెట్ హాలుసినేషన్స్ అన్నమాట. ఎలా అంటే అది చేసినప్పుడు నాకు తను భయపెట్టిచ్చేది, నాకు ఎవరో కనిపిస్తున్నారు. నాకు చేపించిన వరకు అయితే షీ మేడ్ మీ డూ మెత్ అండ్ కోకేన్ కూడా. ఓకే. సో హాలుసినేషన్స్ ఎలా ఉండేవి? తిను ఎలా అంటే నేను మీకు నార్మల్గా తను చెప్పాను కదా తన వల్ల ఒక మనిషి చనిపోయారని చెప్పి. అతని పేరు అర్పిత్. ఎలా చనిపోయాడు? ఈ ఇష్యూ మాట్లాడాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు, దివ్య అని చెప్పి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు ఉన్నప్పుడే ఇదంతా జరిగింది అన్నమాట. వాళ్ళకి మొత్తం తెలుసు. ఈ 6 years జర్నీలో ఎప్పుడైతే తను ఎంతో మంది బాధితుల్లో ఆయన మొదటివాడు. అండ్ దాని తర్వాత ఎలా చనిపోయాడు? సో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఎందుకు? తిను పెట్టే ప్రెషర్ వల్లనో టార్చర్ వల్లనో. డ్రగ్స్ వల్ల కదా? డ్రగ్స్ వల్ల కాదండి. he got overdosed. He got overdosed. అప్పుడు చెర్రీ కూడా ఉంది అతనితో. వీళ్ళందరూ ఎక్కడ వేరే దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ ఈవిడే సప్లై డ్రగ్స్. సో మీకు తెలిసి మీరు, చెర్రీ, అర్పిత్, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురే. ఐ నో హర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ అంటే ఇప్పుడు నేను వాళ్ళ గురించి అవును అని చెప్పి నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, తర్వాత వాళ్ళకి వెళ్ళి నువ్వు అలా చెప్తా, ఇప్పుడు ఎవరన్నా దీని గురించి మాట్లాడడానికి భయపడతారు. We all have families, so nobody can come and tell that see I'm doing this, she made me do and చెప్పి nobody can't come and say that. And she's a very strong woman. I am taking this step because
I faced it. I literally went till And suicide now she because want of to her. start a rehabilitation center for the Center. people who Yes. are addicted. For the de-addictions, you want That's to start a rehabilitation center in the future, and that's going to be very huge and very perfect for a nature Women. cure. Actually, my thing is for The women. whole నువ్వు for- పడిన బాధ ఇంకొకళ్ళు Yes, పడకూడదు. ఇంకొకళ్ళు yes. పడకూడదు. So I faced so many things in rehabilitation center also. ఓకే I've faced a lot of mess in my life. ఓకే So I don't want how I suffered. నేను ఎలా సఫర్ అయ్యాను. I just want to be support for another women who has this addiction problems కానీ anger issues or mental health. ఎంత ఎంత ఇదనిపిస్తుంది అంటే నీలాంటి వాళ్ళు లైక్ నేను పడిన బాధ ఇంకొకళ్ళు పడకూడదని చెప్పి ముందుకు వచ్చి చేస్తుంటే ఈవిడ అంటే అమాయక వాళ్ళకు కూడా డ్రగ్స్ అలవాటు చేసిన నీచంగా ఇంత క్రూరంగా ఎలా ఒక ఆడపిల్ల ఎలా చేయగలుగుతుంది? ఈ చెర్రీ అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏం పెట్టినా తినదు. Except water, she will not eat anything. ఓకే because she might mix anything in it. అలవాటు చేసింది అంటున్నారు కదా. అలవాటు అంటే మనిషికి అలవాటు చేస్తండి. చేసిన తర్వాత కూర్చోపెట్టి ఒక్కొక్క రోజుకి force చేసిద్ది. ఫోర్స్ చేసిద్ది. ఎలా అంటే తీసి నువ్వు నోట్లో పెట్టుకుంటావా లేకపోతే నన్ను నోట్లో వేసేయమంటావా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి తను ఏం తినకపోతుండే. ఇంకేంటంటే తను మన దగ్గర మానేసింది. ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి బలవంతంగా ఆవిడ పెట్టడం, టెక్స్ట్స్ కానీ వాయిస్ మెసేజెస్. లేదండి, షీ ఇస్ వెరీ స్మార్ట్ అండి. రాజ్ తరుణ్ అనే పర్సనే 10 ఏళ్ల నుంచి అంత గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, తను ఏంటి అని చెప్పి వి హ్యావ్ సమ్ ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పే ఉదయ్ ఫోన్ లో ఉన్నాయి ఆ ప్రూఫ్స్. ఉదయ్ ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకెళ్లిపోయింది. సో దాని గురించి కూడా ఇంత చెప్తుండే నేను. సో 1 year ago నేను ఇలాగే ఒక రోజు డిన్నర్కి వెళ్ళి ఉండే మా ఫ్యామిలీ అంతా, అండ్ ఫ్రెండ్స్, అదర్ ఫ్రెండ్స్. సో నేను బయటికి రావడం జరిగింది. బయట ఉన్నప్పుడు తను బయటనే ఉంది. తను నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది. దానికంటే ముందు అక్క అని పిలుస్తుండే కాబట్టి తనకి ఆ లిబర్టీ ఉండేది, నా ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేసే లిబర్టీ ఉండేది. అండ్ తను ఎవరినైతే సూ చేద్దాం అనుకుంటుందో, సో ద హోల్ పాయింట్ ఇస్, హోల్ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్ షీ సూయింగ్ ఎవ్రీవన్. ఓకే, అందరినీ పెడతా ఉంటుంది. కేసులు కాదండి, కేసులు పెట్టదు. కేసులు పెట్టి ఆమె దొరికింది కదండి. ఓకే, హింసిస్తుంది. హింసించి వాళ్ళని మెంటల్గా టార్చర్ చేస్తుంది. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లోనే నా ఫోన్లోకి తను కొన్ని వీడియోస్ పంపించడం జరిగింది ఈ మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేసే విషయంలో. ఓకే, తన పాస్ట్లే కానీ తన ప్రెజెంట్లే కానీ వాట్ ఎవర్ గర్ల్ ఫ్రెండ్ సంబంధించిన వీడియోస్ సమ్ అన్వాంటెడ్ వీడియోస్ వేర్ వీ డోంట్ వాంట్ టు సీ. అంటే మస్తాన్ సాయిని ఏదో రకంగా దక్కించుకోవడానికి, ఏదో ఒక రకంగా దక్కించుకోవడానికి, గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా వదిలించడానికి, గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి ప్రెషరైజ్ చేస్తే ఇంకా ఆ పర్సన్కి ఎటు పక్కకి వెళ్ళడానికి దారి ఉండదు, అప్పుడు నా దగ్గరే ఉండిపోవాలి అనే ఒక కాన్సెప్ట్ లో. సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఉదయ్ తనతో లేడు. ఐ వాస్ దేర్ విత్ హర్. లైక్ మస్తాన్ సాయి డే 1 నుంచి గుంటూరు వరకు ఐ వాస్ దేర్ విత్ హర్ ఓన్లీ ఇన్ హర్ హౌస్. ఓకే, మస్తాన్ సాయి రోజు వచ్చి అక్కడ ఉండేవాడు. They used to. She used to stay in Mastan Sai's house actually. Okay. She left Tarana's house and she went to Mastan Sai's house. Okay. She used to stay in Mastan Sai's house for so many months. Oh. Yeah. Okay. This she was left Tarana's house. Yeah, this 23. is 23. Okay. She left Tarana's house. So ఇంట్లో నుంచి, so first of all, I don't think there is a proper relationship between them. There is no. Since day 1 or till date. పెళ్లి అనేవి తనకి తనుగా ఊహించుకొని చెప్తున్న మాటలే. ఓకే, మనిషి అనేటోడు ఎవరైనా పక్కన ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చిన పక్కన వాళ్ళు ఉన్నారంటే ఒక మనిషికి రెస్పెక్ట్ ఇస్తారు. నేను యాక్చువల్గా ఆ ఫొటోస్ తన చాట్ కూడా చూశాను. తనది రాజనది, తనది ఐ లవ్ యూ అని చెప్పి తనని పంపించడం, తను మళ్ళీ ఐ లవ్ యూ అని పంపించడం, ఇది ఉంటుంది. మనిషి అనే వారికి ఎవరికైనా ఉంటుందండి. కానీ ఆ రెస్పాన్సిబిలిటీని ఫిల్ చేయాలి కదా, ఆ భార్య అనే ప్లేస్ని ఫిల్ చేయాలి కదా. ప్రతిరోజు ముగ్గురిని కట్టి తాగి తిరుగుతా అంటే కాదు కదా. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే మస్తాన్ సాయి అనే పర్సన్ మధ్యలో రావడం జరిగింది. అది కూడా తన ఏదో పని మీద వస్తే తనని బ్లాక్మెయిల్ చేసి ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. అది కూడా he suffered a lot. మస్తాన్ సాయి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందా? లేదండి, తను హీస్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్. తనకు కంపెనీ ఉంది. మస్తాన్ సాయి డ్రగ్స్ అలవాటు లేదండి. ఆల్మోస్ట్ ఒక 15 రోజులు 20 రోజులు తన చెల్లి పెళ్ళి ఉండే అప్పుడు గుంటూరులో పెద్ద ఈవెంట్ ఉంటుంది, ఉర్స్ అని చెప్పి, మస్తాన్ దర్గా. సో ఆ ఉరుసుకి తిని వెళ్ళి ఆ ఉరుసును ఆపేస్తా నేను. నిన్న ఎలా అయితే అవార్డ్ ఫంక్షన్ ఆపుతా అన్నదో అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా అయితే ఆపుతా అన్నదో అలాగే
ఉరుసును కూడా ఆపేస్తా, విచ్ ఇస్ విత్ 10,000 కెపాసిటీ పీపుల్. ఎట్లా ఆపుతుంది? రచ్చ చేస్తుంట, ఈ మస్తాన్ సాయి మీద కేసు పెడతాను. బేసికలీ రచ్చ చేయడం, ఎక్కడ పోయినా రచ్చ చేయడం అండి. షీ కెన్ ఫేస్ ద పీపుల్. చెప్పండి తనకి, అడ్వకేట్ని పిలుద్దాము, లాయర్ని పిలుద్దాము, కోర్టులో కూర్చుందాము, పోలీసులు పిలుద్దాము, అన్నీ ఉన్నాయని మాట్లాడుకుందాం. 2 రోజులు కానీ 3 రోజులు కానీ 10 రోజులు కానీ. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ నెలలు గడుపుకుంటా, పక్కన వాళ్ళని సఫర్ చేసుకుంటా, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్లో నుంచి ఇందాక యాక్చువల్లీ మనం వచ్చేటప్పుడు నేను తను ఫేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకో కొత్త పర్సన్ తీసుకొస్తాంట అండి. మేము లైవ్లోకి వచ్చాం కదా, సో మమ్మల్ని బెదిరించడానికి ఇంకో కొత్త పర్సన్ తీసుకొస్తాంట. అదే బెదిరించడం, బేసికలీ బెదిరించడమే. బెదిరించి ప్రాపర్ కంట్రోల్ చేసుకోవాలి. కాల్ మై ఫ్రెండ్స్ అండి, నా ఫ్రెండ్స్ అందరికి కాల్స్ చేస్తుంది, నా ఫ్రెండ్స్ అందరు నాకు కాల్ చేస్తారు. మనం లైవ్ లో ఉన్నప్పుడు కూడా దిస్ కాన్వర్సేషన్స్ హ్యాపెనింగ్. మా ఫ్రెండ్స్ అందరిని టార్గెట్ చేయడం, వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళు భయపడడం, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇచ్చేసి నేను వదిలేస్తా. ఓకే, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి చాలా చాలా మాటలు చెప్తుంది తను. అంటే నీ పేరు తీస్తున్నారు ఎవరో, నేను ఇన్వాల్వ్ చేయకుండా నేను చూసుకుంటాను. షీ టోల్డ్ మీ దిస్ అండి. 3-4 డేస్ నుంచి నాకు తను చెప్తుంది ఇదే, నీ పేరు తీస్తున్నారు, నాకు నీ గురించి కాల్స్ వస్తున్నాయి, ప్రీతి ఎవరు, అసలు ప్రీతి గురించి నాకు చెప్తారా అని చెప్పి ఎవరెవరు కాల్స్. ఎన్ని సంవత్సరాల్లో తనతో మాకున్న రిలేషన్షిప్, నాకున్న రిలేషన్షిప్ 4 సంవత్సరాలు, ప్రీతికున్న రిలేషన్షిప్ 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల్లో ఏ రోజు మాకు ఏ ఫేక్ అకౌంట్లు ఓపెన్ అవ్వలేదు మా పేర్ల మీద. వీఆర్ సో క్లీన్ పీపుల్. మా పేర్ల మీద ఎప్పుడు ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయడం కానీ ఏదో చేయడం కానీ జరగలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ నైట్ కాదండి, యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ సాయి విషయం జరిగేటప్పుడు కూడా ఇలాంటి ఫేక్ అకౌంట్ ఒకటి ఓపెన్ అయింది. ప్రీతి పేరు మీదే. అలా ప్రీతి పేరు మీద ఫ్యాన్ పేజ్ అని చెప్పి ఓపెన్ అయింది. ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి దాంట్లో నుంచి బెదిరించడం జరిగింది. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాంట్లో నుంచి బెదిరించడం అంటే ఏం చేస్తారు? ఇదే అండి, మెసేజ్లు ఉంటాయండి బేసిక్ గా తనవి. ప్రూఫ్స్ ఉన్నాయి, మెసేజ్లు, వల్గర్ మెసేజెస్. ఓకే, I have your videos, I have everything. Okay, I'll post it. So me the personal videos. Yeah, because we used to stay in her house kada. మాకు భయం అండి. ఇప్పుడు మాకు తెలియదు కదా, మేము నమ్మాము. We didn't get to know తన గురించి మాకు మొన్నటి వరకు కూడా తెలియలేదు. ఓకే, సాయి ఒక్కడితోనే ఇలా చేసింది అనుకున్నాం. కానీ సో దిస్ వాజ్ అ ఫేక్ అకౌంట్. లాస్ట్ లో చాట్ ఉంది. ఓకే, సో ఇవాళ నీతో ఇక వేస్ట్ గానీ ఏసీసీ క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసి బొక్క నాకు వేరే ఉన్నాయిలే, దొరికినాయిలే బానే. ఓకే, వైరల్ చేసి మింగుతాం, హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ అని తిడుతుంది. అది కూడా నీ ఇష్టం, నాకు ఏం ప్రాబ్లం కాదు, ఐ కెన్ మేక్ ఎనీథింగ్ స్టాప్ అట్ ఎనీ పాయింట్. నేను పెట్టిన రిప్లై అండి. సో నువ్వేం చేసినా కానీ నాకైతే ఎట్లాంటి సంబంధం లేదు. నువ్వు చేసిన పనుల్లో నేను కూడా ఒక విక్టిమ్ లాగే ఉండటం జరిగింది, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో నాకైతే ప్రాబ్లం లేదు, నేను వస్తాను బయటికి మాట్లాడతానని చెప్పాను. బట్ ప్రీతి, ఇంత దారుణం జరిగినప్పుడు నువ్వు రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళావు కానీ పోలీసుకి ఎందుకు ఈ విషయం చెప్పలేకపోయావు? అంటే నీలాగా ఇంకొకరు సఫర్ అవ్వకూడదని చెప్పి నువ్వు ఇవాళ రీహాబిటేషన్ సెంటర్ పెడదాం అనుకున్నావు. బట్ వై డిడ్ యూ గో టు పోలీస్ అండ్ టెల్? I strongly believe that she had some of mine and Uday's personal videos. Okay. And she had his phone also with him. Okay. So I was so paranoid because see, తనకు ఏదైనా చేస్తే తనకు మేము చేసే ముందే తెలిసిపోయిద్ది. ఐ డోంట్ నో హౌ షీ గెట్స్ టు నో. తనకు ముందే తెలిసిపోయి అండ్ మమ్మల్ని ఏదో ఒక రకంగా మాట్లాడటము, ట్రిగర్ చేయటము, నీ ఫ్యామిలీ దగ్గరకు వస్తాము. సో ఓకే, ఇప్పుడు మరి అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా మీరు ఎందుకు తెగించి ఇప్పుడు ముందుకు వచ్చారు? ఇప్పుడు మా దగ్గర టు బి హానెస్ట్ మా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. ఓకే, వి హావ్ మేబీ తన దగ్గర మా ఫోన్ ఉంది. You itself are a proof. Yes, I am the proof. We are the proof. She accepted that she knows you. Yes. And she recognizes your voice. Yes. on record. Exactly. I want to tell one thing. ఇందాక మీడియాలో ఏం చెప్పింది, 2-3 times మా ఇంటికి వచ్చిందని చెప్పింది. Yes. ఓకే, మళ్ళీ కాల్ నా 2-3 times వచ్చి ఉంటే నా వాయిస్ అంత ఈజీగా ఎలా రికగ్నైజ్ చేస్తుంటాను? చాలా మంది వస్తుంటారు తన ఫ్రెండ్స్. ఓకే, దెన్ లేటర్ ఆన్ కిందికి వచ్చేసాక తను మళ్ళీ ఎవరో మీడియాకి నిన్న కూడా నాతో ప్రీతి మాట్లాడిందని చెప్పి నా రికార్డ్ వినిపిస్తుందంట. అవును, నేను మాట్లాడాల్సి వస్తుంది నీతో, నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు. midnight 2 o'clock 1 o'clock టైమే తెలియకుండా నువ్వు నన్ను పదే ప్రీతి ఏంటి నువ్వు తర్నన సైడా,
నువ్వు తరుణన్న సైడా అని చెప్పి ఇలా నన్ను హింసిస్తుంటే కాల్ ఎత్తకుండా ఇంకేం చేయాలి? ఇప్పుడు కాల్ ఎత్తకపోయాను అనుకోండి, బ్లాక్మెయిల్ చేసిద్ది. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పాతవన్నీ కూడా దాంట్లో పెట్టి నేను అన్పాపులర్ చేయడానికి, డిఫేమ్ చేయడానికి. ఓకే, సో ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ మిస్. దట్స్ వై లైక్ నేను కామ్ గా ఉండాలి అనుకుంటా. అంటే బ్రేకింగ్ పాయింట్ అంటే రావడానికి అంత మీరే అండి బ్రేకింగ్ పాయింట్. ఓకే, యా, నో, సి ఐ వాంట్ టు టెల్ సంథింగ్. ఓకే, లాస్ట్ నైట్ వాట్ హ్యాపెండ్ ఈస్, నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే తను ఏం చెప్పిందంటే నేను వీడియోస్, ఉదయ్ ఫోన్ లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసేసానని చెప్పింది. నేను నమ్మాను, సరే డిలీట్ చేసేసావు కదా అక్క, థ్యాంక్ యూ. తను నాకు ఎలా చెప్పిందంటే ఈ అబ్బాయిలంతా వేస్ట్ గాలు, మన అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని ఇలా చేస్తారు అని నన్ను నమ్మించింది. ఓకే, నన్ను నమ్మిస్తే ఓకే సరే తిని నా కోసమే డిలీట్ చేసింది అని అనుకున్నాను. కానీ షీ డిడ్ంట్ డిలీట్ బికాస్ నేను రాత్రి క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్ లో దేర్ వాజ్ వన్ వీడియో ఆఫ్ మీ విచ్ ఉదయ్ టుక్ ఇట్ ఫ్రమ్ ఉదయ్స్ ఫోన్, పాత ఫోన్ లో. ఆ వీడియో ఉదయ్ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు. కానీ ఇప్పుడు ఉదయ్ దగ్గర కూడా లేదు బికాస్ ఆ ఫోన్ ఆవిడ దగ్గర ఉంది. ఆ వీడియో తను కాకుండా ఇంకెవరు అప్లోడ్ చేస్తారు? షీఈస్ ఇండైరెక్ట్లీ బ్లాక్మెయిలింగ్ మీ. అట్ దిస్ పాయింట్ ఇట్ గాట్ రైజ్డ్ అప్. ఇప్పుడే ఎందుకు జరుగుతుందండి ఇది? ఓకే, చేసేవాళ్ళు మా మీద కోపం ఉన్న వాళ్ళు, మా మీద పగున్న వాళ్ళు ఇంతకు ముందు చేయొచ్చు. నువ్వే పెట్టావు కదా ఫేక్ అకౌంట్ అని చెప్పి నేను అడిగానండి. తన చాట్ ఉంది కదా వాట్సాప్ లో తను నాకు పర్సనల్ గా చేసిన మెసేజ్ ఉన్నాయి. ఏమని చేసింది? బెదిరిస్తా. ఓకే, కాదు నేనే చేశాను ఒప్పుకుందా దాంట్లో? అయ్యో, ఏంటండి, నీ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చాను, ఆ అమ్మాయి దగ్గర ఉంది, ఆ అమ్మాయి చేస్తుంది ఇదంతా. అమ్మాయి ఎవరో తెలియదు అసలు నాకు. సో షీ యాక్సెప్టెడ్ దట్ షీ హాస్ యువర్ ఫోన్ అండ్ షీ గిఫ్టెడ్ దట్ ఫోన్ టు సమ్ అదర్. I filed a complaint. I gave a written statement in the Narsingi PS on a year ago. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు నా కేసు తీసుకోలేదండి. అదే నేను ఇప్పటి నుంచి పోస్ట్ చేసేది, పట్టించుకోరు పోలీసులు. అదే అండి, ఇది ఏం పాపం నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నేను వెళ్తే నన్ను చాలా చిన్నగా చూడటం జరిగింది. చాలా అంటే చాలా చిన్నగా. ఐఎమ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్. ఐ హ్యావ్ అ గుడ్ నేమ్ ఇన్ ఇండస్ట్రీ. అంటే నార్మల్ నాకున్న దాంట్లో నాకు మంచి పేరు ఉంది. వాళ్ళని అక్కడికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. నేను మొత్తం రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది. 2 పేపర్లు రాసిచ్చాను నేను. ఇంతవరకు ఒకసారి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. నా ఫోన్ అనేది చాలా సెన్సిటివ్, ఎందుకంటే దాంట్లో చాలా మంది డేటా ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక ఫర్మ్ ఉంది, నాకు ఒక అబ్రాడ్ సర్వీస్ కన్సల్టెన్సీ ఉంది. సో దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటాయి. వాళ్ళ పాస్పోర్ట్లు కానివ్వండి, వాళ్ళ ఆధార్ కార్డులు కానివ్వండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి. సో ఇట్లాంటివి ఉంటాయి. ఆ ఫోన్ నాకు చాలా కావాలి, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను, ఆ ఫోన్ వదిలేసి, కానీ నీ డేటా అంతా డిలీట్ చేసుకో, నీకేమేం కావాలనిపించినా అవన్నీ డిలీట్ చేసుకుని నా ఫోన్ నాకు ఇచ్చేసాయి. టిల్ ఇయర్ నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా కానీ తను మాత్రం నాకు ఫోన్ తెచ్చిలేదు. పోలీసు అసలు పట్టించుకోలేదు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళ వర్షన్ ఏంటంటే ఆమెకి మస్తాన్ సాయికి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది, వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్నారు, ఇద్దరు అబ్స్కాండ్ లో ఉన్నారు, నిన్ను అరెస్ట్ చేయమంటావా అన్నాడు. ఇదేనండి ఫేర్? స్టిల్ ద లాయర్స్ వర్కింగ్ లైక్ దిస్? I don't believe in it. There's so much upgraded countries and so forwarded countries are there. Why I never put a case on her అంటే ఏదో ఒక పాయింట్ లో తిప్పి మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దండి. లేదు, ఎందుకంటే అక్కడ there are some sensitive videos. ఓకే, ఇంకొక అమ్మాయి లైఫ్. ఓకే, మేము అలా చేస్తే ఆ వీడియోస్ అన్ని బయట పెట్టేస్తుంది. మస్తాన్ సాయి is a guy, okay? But that other girl, she's a female. Yeah, Mastan Sai friend. Yeah, she's a female. And I didn't want, see, ఇప్పుడు నేను కేసు పెట్టడం వల్ల తను ఖచ్చితంగా చేసిద్ది, ఆ వీడియోలు పెడుతుంది. నా వల్ల అది అవ్వడం నాకు ఇష్టం లేదు అండి. ఒక అమ్మాయి వీడియో, నగ్నంగా ఉన్న వీడియో she sent it to him, నాకు పంపించింది, వాళ్ళ నాన్నకు కూడా పంపించిందండి. she sent it to multiple people, not only me. ఆ సిచ్యువేషన్ లో, ఆ టైంలో మస్తాన్ సాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పంపించి సేమ్ బ్లాక్మెయిలింగ్ అంటే కొత్తగా తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదండి. మనకున్న సిచ్యువేషన్స్నే మనం అది లేపి చూపిస్తే మనమే ఏదో ఒక పాయింట్లో తగ్గుదాం. ఓకే, తగ్గి మాట్లాడతాం మనం. సో అలాగే చేస్తుండే. సో అదే పాయింట్లో తను ఆ వీడియో తీసి బయట పెట్టడం జరిగింది. ఆ వీడియో కోసమే నా ఫోన్ తీసుకోవడం జరిగింది. ఆ వీడియోనే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి పంపించి బెదిరించడం జరిగింది. అండ్ ఆ పర్సన్ వేరే కంట్రీ, ఒక ఇమిగ్రెంట్, ఇంకొక దేశపు, she raised a complaint on her. అక్కడి నుంచి తను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను, ఆస్ట్రేలియా నుంచి
ఇక్కడికి రావటం జరిగింది, వచ్చి తన మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అండ్ తను ఒక వారం రోజులు ప్రతిరోజు ఏడుస్తుండే, మా నాన్న చూడాల్సి వచ్చింది ఇట్లాంటి వీడియో. See, that is somebody's private and personal things. So was she jailed for that? Who, Lavanya? No. No, No. never. She's all free. లేదు, ఐ హర్డ్ దట్ వాస్ ద కేస్. ఐ నో దట్ నంబర్ ఆల్సో, కేస్ నెంబర్ ఆల్సో. నేను అది ఎంక్వైరీ చేస్తున్నప్పుడు దాంట్లో షీ హ్యాడ్ గాట్ ఎ బెయిల్, దాంట్లో బెయిల్ తీసుకోవాల్సి వచ్చింది ఆవిడ. మేబీ ఫ్రీలాన్స్గా బెయిల్ తీసుకొని ఉంటుంది, కానీ కోర్టుకి అయితే వెళ్ళలేదు, కేసుకి అయితే వెళ్ళలేదండి. అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ ప్లేస్. I want to ask Lavanya one question, okay? Why did she walk away when she got to know that We are coming. I am coming. Why did she walk away? She can talk, no? Phone లో అయితే నాతో మాట్లాడింది, లైవ్ గా ఒక మనిషి వస్తున్నాడంటే ఎందుకు మాట్లాడలేదు? చూడగానే కలర్ మారిపోయింది. అండ్ మీరు అడగాల్సింది తనని, మీరు లేచి వెళ్ళిపోతుంటే చెప్పుతో కొడతా అనింది కదా, చెప్పేసింది. మీరు అడగాల్సింది అప్పుడు నువ్వెందుకు వాకౌట్ చేస్తున్నావు? నేను ఎందుకు అడగలేదంటే, నా పాయింట్ ఆవిడతో మాట్లాడడం కాదు, మనం అలాంటి వాళ్ళం కాదు. పాయింట్ ఏంటంటే డిస్కషన్ కూడా కాదు. నా పాయింట్ ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. ఇది ఇప్పుడు మీరిద్దరు మాట్లాడింది ప్రపంచం ముందు పెడతాను, లెట్ దెమ్ డిసైడ్. అండ్ యూ షుడ్ నాట్ ఇక్కడతో ఆగద్దు. వెళ్ళి మీ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ యూ షుడ్ కంప్లైంట్. మిమ్మల్ని చూసి మిగతా బాధితులు కూడా ధైర్యం తీసుకొని రావాలి. ఎప్పుడు బ్లాక్ మెయిల్ కి భయపడకండి. ఇలాంటి దారుణమైన మనిషి వీ షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్. మీరు సఫర్ అయ్యారు, బయటకు వచ్చేసారు, రీహాబిలిటేషన్లో ఉన్నారు. అండ్ బ్రేకింగ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ మీతో పాటు ఇంకా చెర్రీ కావచ్చు, ఇంకా చాలా మంది. సో మనం యూ ఇట్ సెల్ఫ్ ఇస్, మీరు రీహాబిలిటేషన్లో ఉన్నారనేది నిజం, వాళ్ళ ఇంటికి వెళ్ళారనేది నిజం, ఆ అమ్మాయి మీ వాయిస్ గుర్తుపట్టింది నిజం, ఆవిడ డ్రగ్స్ డీలింగ్స్ ఉన్నాయనేది నిజం. I want to ask one question. ఉదిత్ రెడ్డి అండ్ ఈ కనెక్షన్ చెప్పండి. I want to ask her one question. మీడియాలో తను చెప్పింది కదా, నేను డ్రగ్సే చేయలేదు, నేను ఒకవేళ డ్రగ్స్ చేసుంటే నాకు గుండె కొట్టేయండి అని చెప్పింది కదా. ఇప్పుడు ఇట్ ఈస్ అ ప్రూఫ్. ఐఎమ్ కమింగ్ అండ్ టెల్లింగ్ యూ, ఓకే? ఇప్పుడు ఏం చేసి చర్మం వచ్చిద్దా? ఐ వాంట్ టు ఆస్క్ హర్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ, బికాస్ దట్ ఎఫెక్టెడ్ మై లైఫ్ అ లాట్. ఐ ఆమ్ ట్రామటైజ్డ్. ఇప్పుడు కూడా నేను చాలా ట్రామటైజ్డ్ ఉన్నాను, ఓకే? అండ్ ఇవాళ పొద్దున కూడా తిని పంపించిన మెసేజ్, నేను రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే, యాక్చువల్లీ ఇలాగే లాస్ట్ టైం ఒకసారి ఇలా బెదిరించినప్పుడు తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుండే. తను ఒక రూమ్లో హ్యాంగ్ చేసుకుంటుంటే మేము వెళ్ళి ఆపడం జరిగింది. లేదు ప్రీతి, నువ్వు ఇలా చేయొద్దు, నీ వల్ల నువ్వు సఫర్ అయితే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, నీకు లైఫ్ ఉంది, నీకంటూ పాయింట్ ఉంటుంది. బట్ పక్కన వాళ్ళు సఫర్ అయినా పక్కన వాళ్ళు సఫర్ అవ్వాలి, అది వాళ్ళకే జరగాలి, నువ్వు చేసుకోవద్దు, ఇలాగా ఆగు అని చెప్పి మేము అప్పుడు ఆపడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులు అంతా చల్లబడ్డది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాస్తారని ఇష్యూ రేజ్ అవ్వటం, తను మళ్ళీ మమ్మల్ని ఫోర్స్ చేయడం, మళ్ళీ మమ్మల్ని ఇలా చేయడం. అండ్ ఇవాళ మార్నింగ్ నిన్న నైట్ ఏదైతే సేమ్ అప్పుడైతే జరిగిందో ఆ సేమ్ నిన్న నైట్ జరిగింది. సేమ్ మోడల్ ఆఫ్ ఆపరేషన్ థింగ్స్ మమ్మల్ని సేమ్ అస్సాం సాయి విషయంలో మమ్మల్ని అప్పుడు ఎలా బెదిరించిందో ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో మమ్మల్ని అలాగే బెదిరిస్తుంది మళ్ళీ. సో అలా బెదిరించడం జరిగింది. అండ్ తను నాకు పొద్దున మెసేజ్ చేసింది, ఇది కనుక ఇలాగే రిపీట్ అయ్యి నా గురించి ఏమన్నా బ్యాడ్గా వైరల్ అయితే బయట నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చచ్చిపోతాను, నాకు వద్దు ఇది, తన పేరు రాసుకొని చచ్చిపోతాను అని చెప్పి తను నాకు మెసేజ్ చేసింది. యాక్చువల్లీ చార్ట్ కూడా ఉంది నా దగ్గర. I messaged him. I told him, నీ ఫోన్ నేను ఆల్రెడీ మీకు రాత్రి అంత ధైర్యం చెప్పిన తర్వాత కూడా మీరు నో, బికాజ్ ఐ వాస్ సో స్కేర్డ్. తను మమ్మల్ని ఎలా అంటే, యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఒక కాల్ వచ్చింది. అది తప్పు కాదమ్మా, అది చేసిన వాళ్ళది తప్పు, అది అసలు మనం భయపడాల్సిన తప్పే కాదు. యాక్చువల్లీ నాకు ఇప్పుడు కాల్ వచ్చింది వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి, కార్తిక్ మానేపల్లి. ఓకే, నేను కాల్ లిఫ్ట్ చేయమంటే లిఫ్ట్ చేస్తాను. కాల్ చేయడం, కాల్ లిఫ్ట్ చేయడం. మాట్లాడండి. హలో కార్తిక్ భయ్యా, చెప్పాడు. రికార్డ్ చేసుకుంటున్నా, ఫోన్ చేయలే. ఆమె ఏం మాట్లాడుతుంది భయ్యా? ప్రీతి డ్రగ్స్ ఈమె అలవాట్ చేసింది ఆమెకి. కార్తిక్, నీకు తెలిస్తే మాట్లాడు, నువ్వు కాల్ చేసిన విషయం చెప్పు. నాకు దాని గురించి కాల్ చేసిన. చెప్పు కార్తిక్, పర్లేదు చెప్పు. మీరు యూట్యూబ్ లో నువ్వు ప్రీతి చెర్రీ వాళ్ళు మాట్లాడుకునే లీక్ అయినాయి, అది ఎవరు లీక్ చేసిరు భయ్యా? అవన్నీ నీకేమైనా తెలుసా అని? మాకు మేముగా అయితే ఆ వీడియోలు బయట పెట్టుకోవాలని అనుకోం కదా, ఆడియోలు. మీకు వాళ్ళిద్దరు పెద్ద పద్ధతి లేక మాట్లాడుకున్నారు తెలుసు. ఈమె కూడా మంచిదే నాకు తెలుసు. అందరు కార్తిక్ అట్లా నద్దుగా తప్పు కదా.
నేను సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం చూసిన సిచ్యువేషన్స్ కదా కార్తిక్. ఇప్పుడు ప్రీతికి అయితే అంతకు ముందే అలవాట్లేదు కదా. ఏదో అక్కడనే వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చిన ప్రీతి మారుతుంది. అక్కడనే ఆమెకు నోట్లో పెట్టి అవును పెట్టింది, అదే నిజం, అది జరిగింది కాబట్టి చెప్తున్నాను. దానికి ముందు ప్రీతికి అలవాటు లేదు, అలవాటు లేకుండే తను మన ఇంటికి వచ్చిన తర్వాతే చేసింది. అవునా? అది ఆమెకి ఏం తెలియదు. కార్తిక్ నువ్వు అలా అంటే ఎలా కార్తిక్? ఇప్పుడు మీ అక్క సైడ్ నువ్వు అంటే నేను ఏం చేయను. ఓకే సపోర్ట్ చేయకు కార్తిక్, నాకేం ప్రాబ్లం, సపోర్ట్ చేయకు. బట్ సిచ్యువేషన్ లో అదొక్కటే కాదు, హోల్ కంటెంట్ ఇంకా చాలా ఉంది. అదొక్కటే పాయింట్ కాదు. అక్క మాట్లాడడం వల్ల నేను ఇప్పుడు ప్రీతి బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, నిన్న నైట్ సేమ్ ప్రీతి పేరు మీద మళ్ళీ ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ అయింది. అది మేము మాట్లాడగా తెలుసుకోగా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ ఇవ్వగా మాకంటూ కొన్ని డాక్యుమెంట్స్ వచ్చింది. దాంట్లో తన ఫోన్ నెంబరే వచ్చింది. అండ్ నేను మళ్ళీ ఇవాళ పొద్దున నాకు అక్క మెసేజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా తను మా వీడియోలు బయట పెడతా, నువ్వు బయటకు వచ్చావంటే అన్నది. మరి ఓకే నేను మీకు గొడవ ఫోన్ చేయలేదు. ఆ ప్రీతి చెర్రీ మాట్లాడుకునే రికార్డ్ ఎవరు చేసి ఫోన్ లో ప్రీతి రికార్డ్ చేసుకుని ఉంటుంది. ప్రీతి రికార్డ్ చేసుకుంది, దాని తర్వాత అక్క తీసుకుంది ఫోన్. ఆ రికార్డు ఎవరు తీసుకున్నారు? అక్కడే తీసుకుంది, నా ఫోన్ తీసుకుంది కదా కార్తిక్, నా ఫోన్ లోనే ఉండే కదా రికార్డింగ్. అది ప్రీతి నీ ఫోన్ నుంచి చర్యతో మాట్లాడుతుండేనా? నా ఫోన్ లో వాయిస్ రికార్డ్ అవుతుండే, ప్రీతి ఫోన్ ఐఫోన్ లో ఎట్లా వాయిస్ రికార్డ్ అవుతుంది? నా ఫోన్ లో వాయిస్ రికార్డ్ అవుతుండే, ప్రీతి ఫోన్ లో మాట్లాడుతుండే. సో నా ఫోన్ తీసుకుంది, నా ఫోన్లోకి వెళ్ళి ఆడియోలు బయటకు వచ్చినాయి, ఇంకా చాలా బయటకు వచ్చినాయి. అక్క చాలా రకాలుగా మమ్మల్ని బెదిరించడానికి ట్రై చేస్తుంది. సో అందుకని చెప్పి బయటకు వచ్చినాం. అండ్ తరుణ్ కూడా ఒక మనిషే కదా, బొమ్మ కాదు కదా. తరానికి వ్యతిరేకంగా ఎప్పుడు బిహేవ్ చేస్తలే నేను అందుకని ఇప్పుడు దాకా నేను అసలు మీడియాకి రాలే. ఫోన్ వేసి దాకా దుబ్బుతుర్రు మీడియాకి ఇంకా రాలే, నేను రాను కూడా. ఎవరు సపోర్ట్ చేయను, ఎవరికి సపోర్ట్ ఫోన్ స్విచ్ అవుతుంది. సో కార్తిక్ అని చెప్పి లవణ్య వాళ్ళ చింటూ రికార్డ్ చేశాడు, నువ్వు కాదు, నీ ఫోన్ లో కాదు. నేను అదే చింటూ ఫోన్ లో రికార్డ్ చేసింది. ఐ యామ్ టెల్లింగ్ యు ద థింగ్ బికాజ్ ఐ హావ్ నా. సో ఎవరు రికార్డ్ చేశారు ఎందుకది? యునీత్ రెడ్డి. సో ఇప్పుడు ఇంటర్నెట్ లో లీక్ అయిన కాల్ నువ్వు చెర్రీ మాట్లాడుతున్న కాన్వర్సేషన్ ఏదైతే అది చింటూ ఫోన్ లో రికార్డ్ అయ్యింది. సో చింటూ కూడా ఉన్నాడు దాంట్లో. యా చింటూ కూడా మాట్లాడాడు. 1 hour 30 minutes కాల్ రికార్డింగ్. చెర్రీ ఓకే అండ్ దివ్య డి అని చెప్పి. సో ఈ సిచ్యువేషన్ ఇప్పటికైనా ఆపాలి, చాలా మంది బాధపడుతున్నారు తన వల్ల అని చెప్పి ఒక 5గురు దగ్గరకు వచ్చి ఒక దగ్గరికి జమ అయ్యి కూర్చొని మాట్లాడుతున్న సిచ్యువేషన్ అండి అది. సో వీళ్ళందరూ బాధితులు అండి, బాధితులే, అందరు బాధితులే. అక్కడ కూర్చొని కాల్ మాట్లాడుతున్నాం చెర్రీతోటి. చెర్రీ నువ్వన్నా చెప్పగలుగుతావా మాకు వచ్చి ఏం జరిగింది? ఇప్పుడు మేమంటే ఒక సంవత్సరం అయింది వచ్చి, ఇంకొకరు ఇంకో 2 సంవత్సరాలు అయింది, ఇంకొకరు 3 సంవత్సరాలు అయింది, ఇంకో 4 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు అయింది. కానీ నువ్వు గత 10 ఏళ్ళగా వాళ్ళతోనే ఉన్నావు, వాళ్ళని చూస్తున్నావు. అసలు ఏంటి ఇదంతా అంటే తను ప్రతిసారి ఇదే చేస్తున్నారు. మీరు విన్నారు కదండి ఆడియో, ప్రతిసారి ఇదే చేస్తుంది, తన దగ్గర ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఒకరిని కొత్తలు పట్టుకుంటుంది, పాపం తరుణ్ అన్యాయం చేస్తుంది. ఇదే కాన్వర్సేషన్ ఉంటాయండి. తరుణ్ అన్యాయం చేస్తుంది, ఇంకా తరుణ్ ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదు తనకి. తను ఏదో అలాగే రూమ్లో ఉంటాడు ఒక్కడే సినిమాలు చూసుకుంటా. తను మీరు వరల్డ్లో ఉన్న మూవీస్ నేమ్స్ ఏమైనా చెప్పండి, తను ఆల్రెడీ చూస్తుంటాడు. ఎందుకంటే తనకి పాపం మాట్లాడుకోవడానికి మనిషి లేడండి ఇంట్లో. సో హీ ఈజ్ అలోన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. హీ విల్ బి అలోన్ ఇన్ హిస్ రూమ్ ఫర్ హార్స్. ఒకవేళ షూట్ లేదనుకోండి తనకి. ఫ్రమ్ హౌ లాంగ్? ఎప్పటి నుంచి? ప్రాబ్లీ తను ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి. ప్రాబ్లీ ఒక 6 years 7 years నుంచి వీళ్ళకి డిస్టర్బెన్స్ రావడం స్టార్ట్. అప్పటిదాకా వీళ్ళిద్దరు have you ever seen both of no I'll tell you, these both stay in the same house. Okay, fine. He sleeps in another bedroom. Okay. She has a separate bedroom. And that bedroom is used by Mastan Sai also? Yeah, and she shares bed. She pulls him and takes him into the room. He has no option. Yeah. Oh, Mastan Sai వేరే ఆప్షన్ కూడా లేదు. No, he doesn't has any option. ఇప్పుడు అతను తనతో మంచిగా లేకపోతే వీడియో బయట పెడతా. He has no option. అందుకే అతను పాపం వాయిస్ రికార్డింగ్ ఏదైతే వచ్చిందో నా గుండె నీ దగ్గర ఉందని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది. ఎందుకంటే బికాస్ ఇఫ్ హీ డోంట్ టాక్ లైక్ దిస్ లేదు, తనకి ఆప్షన్ లేదు. మాట్లాడకపోతే మళ్ళీ ఇంకొక రాస్తాడు అవుతాడు. తను ఆల్రెడీ అయ్యాడు. ఒక మస్తాన్ సాయి గుంటూరు రోడ్ల మీద పరిగెత్తిన రోజులు ఉన్నాయి, పరిగెత్తించిన రోజులు ఉన్నాయి యాక్చువల్లీ. ఈవెన్ మస్తాన్ సాయి ట్రైడ్ టు సూసైడ్. Yeah.
he tried to suicide he అండి. tried to suicide. మస్తాన్ సాయి అండ్ అర్పిత్ అట్లీస్ట్ నేను ట్రై చేసే లోపు ఎవరు వచ్చి నన్ను రెస్క్యూ చేశారు. తను ట్రై చేసి ఒక 10 seconds కోమాలోకి వెళ్ళి కింద పడిపోయి లెగోలేని సిచువేషన్ లో ఉంటే ఇక్కడ మెడ మీద హ్యాంగ్ అయిన వాడు మరి ఎందుకు పిచ్చోడు ఇంకా భయపడుతున్నారండి మనుషులు, భయపడుతున్నారు. మస్తాన్ సాయి బయటకు చెప్పొచ్చు కదా. చెప్తారండి, 100% చెప్తారు. I just spoke to him. He wants to meet and talk and he wants to come out. He's scared. అతను చాలా లాయర్ దగ్గర కూర్చొని మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. He has no option. అతని దగ్గర ఆప్షన్ లేదు. తనతో పాటు ఇతను మ్యానిపులేటివ్ గా ఉండకపోతే నీవన్నీ చెప్పేస్తాను నేను. సో చచ్చినట్టు ఆవిడ ప్రేమించింది, ఇది ప్రేమించాల్సి వచ్చింది. ఆవిడ ప్రేమించింది, ఈయన ప్రేమించాల్సి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నేను ప్రీతి ఉదయ్ ఇద్దరు ఉన్నారు నా ముందు. వాళ్ళు పాపం వాళ్ళు జరిగిన దారుణం చెప్తున్నారు. మీ కూతురుని అంత దారుణంగా డ్రగ్స్కి అలవాటు చేసి అలా అంత దారుణంగా పాపం సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిందని చెప్తుంది. మీరు ఆవిడ ఎలా బయటికి తీసుకొచ్చారు? మీరు ఏమన్నా చెప్పారా, ధైర్యం చెప్పారా? నేను ఇంకా అమ్మాయిని చూడలేకపోయానండి. నాకు మా ఆయనలాగా ఉంటది అనమాట అమ్మాయి. అమ్మ మీకు ఎప్పుడు తెలిసింది అసలు మీ పాపకి అసలు ఈ అలవాటు అయ్యింది అనేది ఎప్పుడు తెలిసింది? నాకు తను అక్కడ అన్ని కావాలి ఇంట్లో నుంచి వచ్చేసాక తను అన్నికంటే లావణ్య తనకి ఇంకొక పేరు ఉండలేకపోయింది. ఉండలేక ఒక అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్నారన్నమాట. అక్కడ రెంట్ కట్టలేక వేరే ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నారు అక్కడ. అమ్మాయిలతో కలిసి ఉంది మా అమ్మాయి. అయితే ఆ అమ్మాయిలు ఏం చేశారు, ఈ అమ్మాయికి బర్డెన్ పెట్టేసి అమ్మాయిలు ఎస్కేప్ అయిపోయారు. తను ఏమన్నాడంటే మమ్మీ నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను మమ్మీ, నాకు చేత కావట్లేదు, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు, అమ్మమ్మ తాతయ్య మీరు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు, నా వల్ల కావటం లేదు మమ్మీ, నేను సపరేట్ ఉంటాను అంటే సరే అన్నా. సరే అంటే వెళ్ళి ఒక రూమ్ తీసుకుని ఉందన్నమాట. అంటే ఒక అపార్ట్మెంట్ లో ఉంది. ఉన్నాక అక్కడ నాకు ఇలాగా వాళ్ళు రెంట్ కట్టుకోకుండా వెళ్ళిపోయారు అమ్మాయిలు. రెంట్ కట్టుకోకుండా వెళ్ళిపోతే తను ఏం చేసింది, మా అమ్మ ఇంట్లో నుంచి సామాన్ తీసుకెళ్ళింది. తనకు బెడ్, స్టవ్, బియ్యలు, తనకి ఏం కావాలో సిలిండర్ అన్ని తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఇంకా తన కండిషన్ ఇంకా అమ్మాయిలు వెళ్ళిపోయాక తను బాగా వెయిట్ చేస్తుంది. మమ్మీ నన్ను అందరూ చీట్ చేశారు అది ఇదన్నీ నాకు షేర్ చేసుకుంది. షేర్ చేసుకుంటే తన కండిషన్ బాగాలేదు అని నేను అర్థం చేసుకుని, నాకు డ్రగ్స్ అని తెలియదు, తను ఏం చేస్తుందో నాకు తెలియదు. బట్ తన కండిషన్ బాగలేదు, తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయింది అనుకుని నేను తనని తీసుకెళ్లి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లో చాలా సర్చ్ చేశాను. సర్చ్ చేస్తే నాకు ఎక్కడ కనిపించలేదు. లాస్ట్ కు ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కనిపించింది. అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి వేశాను. అక్కడికి వేసాక తను కొన్ని రోజులు అయ్యాక మమ్మీ నా లైఫ్ కదా మమ్మీ, నేను చిన్న అమ్మాయిని కదా లైఫ్ కదా, నాకు ఫోన్ ఇస్తే కొంచెం నేను ఏదైనా వీడియోస్ అవి చేసుకొని మనీ ఎర్న్ చేసుకుంటాను మమ్మీ, మనీ సంపాదించుకొని కొంచెం నీకు సపోర్టింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నాకు రీహాబ్ కూడా అమౌంట్ కట్టాలి కదా అని అంటే వెళ్ళి ఇచ్చాను తనకి. అంటే వాళ్ళు కట్టించుకొని తీసుకొని. అమ్మా కాదు, మీ కూతురికి ఇంత దారుణంగా తన జీవితాన్ని నాశనం చేసి డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయి మీద మీరు ఎప్పుడు కూడా పోలీస్ కేసు పెట్టాలని ఎందుకు అనుకోలేదు? ఇంకొక అమ్మాయి అనుకున్నానండి, చాలా సార్లు అనుకున్నాను. తను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, లావణ్య కూడా. మిమ్మల్ని కూడా తనకు కూడా కాల్ చేస్తుంది. పాపది మొబైల్ నాదైతే ఉంది, పాపది టీసీది. ఆ మొబైల్ నేనే యూజ్ చేసేదాన్ని. అంటే ఈ అమ్మాయికి ఏంటి నాకు తెలియాలి అనేసి నేను మొబైల్ యూజ్ చేసేదాన్ని. అయితే ఫస్ట్ మస్తాన్ సాయి కాల్ చేశాడు 54 కి. కాల్ చేస్తే ఎవరు మీరు అన్నా. యాక్చువల్ గా నేను మా అమ్మాయి రిహాబ్ లో ఉందని ఆడపిల్ల కదా చెప్పుకోలేను కదా. అయితే మా అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. మా అమ్మాయి కొంచెం తన కండిషన్ బాగాలేదు, తను ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయకండి, తను బెంగళూరులో ఉంటుంది, ఇక్కడ ఉండట్లేదు, ఇంకోసారి కాల్ చేయకని చెప్పేసి పెట్టేశాను కాల్. మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ కాల్ చేశాడు మస్తాన్ సాయి. చేసి ఆంటీ పీపీ రియాక్ట్ వెళ్ళిందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే అది నిజమేనా అంటే అవును బాబు వెళ్ళింది అంటే, లేదా అండి మా ప్రీతి ఒక సిస్టర్ లాంటిది, అట్లా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే మమ్మల్ని అంటే కండిషన్ బాగాలేదు, ఓకే మీ సిస్టర్ లాంటిదే ఓకే, కానీ బట్ మీ ఏజ్ ఎంత అమ్మాయి ఏజ్ ఎంత మీకు
తనకి మీకు ఓకే ఇది కాదు వద్దు అని చెప్పేసాను. చెప్పి సరే ఆంటీ అనేసి ఇంకా మామూలుగా ఇట్లా ఆంటీ లావణ్య అనే అమ్మాయి మమ్మల్ని బాగా ఇది చేస్తుంది ఆంటీ, ప్రీతి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఆంటీ, అది ఇది అన్నారు. అనేసి ఉదయ్ కూడా ఈ అబ్బాయి కూడా అంటే లావణ్య ప్రీతిని ఇద్దరిని వదిలేసింది లావణ్య. సో బేసికలీ అమ్మాయికి ఈ అమ్మాయి ముందు అబ్బాయికి చెప్పడం. రైట్. సో ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి ఎవరినైనా సరే ఆపే ఇదన్నమాట. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అది అనమాట. ఇప్పుడు సాయితో కూడా పెట్టింది, తర్వాత సాయికి ప్రీతి ముందే చెప్తుంది, ప్రీతికి సాయి ముందే చెప్తుంది, తర్వాత ఉదయ్కి ప్రీతి ముందే చెప్తుంది, ప్రీతిని ఉదయ్ ముందే చెప్తుంది. అంటే ఒకరినొకరు ఒక మంచిగా ఉండద్దు అనేసి వీళ్ళందరి ముంద నాకు చెప్తుంది, నాకు కూడా కాల్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను ఆంటీ, మీకు ఏమైనా ప్రాబ్లమా అంటే అదే ఆంటీ ఇదా అంటే నాకు కాల్ చేస్తుంది. ఒకసారి పిల్లలంతా గుంటూరుకి వెళ్ళారనమాట, ఆ మస్తాన్ సాయి కోసం ఏదో సంథింగ్ వెళ్ళారు. వెళ్తే అప్పుడు నాకు చెప్పింది, మమ్మీ గుంటూరుకి వెళ్ళాను అంటే నాకు ఈ కేసు గురించి ఏం చెప్పలేదు, నాకు తెలీదు. అయితే మమ్మీ గుంటూరుకి వెళ్ళాను, ఆ అన్న సాయి అన్న వాళ్ళకి ఏదో ఉంది దర్గా ఏదో ఉంది మమ్మీ, ఆ అన్న నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అన్న ఏదో అంతరం వేపిస్తానంటే వెళ్ళాను అంటే జాగ్రత్త అమ్మా ఎవరినంటే వాళ్ళు నమ్మకు, మనకు అనవసరం ఇట్లాంటి వాడిని అని చెప్తే లేదు మమ్మీ అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు అది ఇది అని చెప్పింది. చెప్తే సరేలే అన్నాక తర్వాత వెళ్ళాను అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి మమ్మీ ఇంటి ముందు జాగ్రత్త మమ్మీ, ఎవరన్నా వచ్చి డోర్ కొట్టా తీయద్దు, కారు జాగ్రత్త మమ్మీ, కాల్ చేసేస్తే మన ఇంటి ముందు పెట్టదు కారు అని భయపడుకుంటే కాల్ చేసింది. ఇట్లాంటి పెంటలన్నీ మనకెందుకు, అసలు ఏం చేస్తాం. కార్ ఏంటంటే దానికంటే ముందు రోజు మాకు ఫోన్ చేసింది, ఓ మీ ఇంటి ముందు కారు ఉంది కదా అది మొత్తం తగలబెట్టేస్తా అని చెప్పాను పాప కూడా. ఇలా అయితే లావణ్య కూడా ఒకసారి నాకు కాల్ చేసింది, అమ్మాయి రిహాబ్కి వెళ్ళాక లావణ్య నాకు కాల్ చేసింది. కాల్ చేసి ప్రీతి ఎక్కడ అని అడిగింది. అంటే లేదమ్మా ఇట్లా బెంగళూరుకి వెళ్ళింది, అమ్మాయి ఇంట్లో ఉండట్లేదు, ఇప్పుడు ఏంటి అని అడిగా. లేదండి మీ అమ్మాయి రిహాబ్కి వేశారంట కదా, మంచి పని చేశారు, అమ్మాయి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తాది అది ఇదని మాట్లాడితే సరేనమ్మా ఇప్పుడు ఏంటి నీకు, అమ్మాయి ఎక్కడో చోట చేస్తూ ఉంది కదా, ఇప్పుడు నీకు ఏంటి, నీ ఏజ్ ఎంత, మా అమ్మాయి ఏజ్ ఎంత, వాళ్ళ అమ్మాయి వచ్చిందంటే మా ఇంటికి వెళ్ళి, సరే ఆ అమ్మాయి వచ్చింది కదా, నువ్వు పద్ధతి గల అమ్మాయిదే కదా, ఇక్కడనే అడిగాను, నువ్వు చాలా పద్ధతి గల అమ్మాయి కదా, సరే పద్ధతి గల అమ్మాయి ఏం చేయాలి, చిన్న పిల్లని ఇంటికి వచ్చాక ఇది పద్ధతి కాదు, మీ మదర్ నంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను మీ మదర్ తో, నేను ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తా అన్నాడు. నీకు సొసైటీ బాగా తెలుసు కదా లావణ్యకి, చాలా బాగా తెలుసు కదా మీకు, మరి ఇంటికి పంపేయచ్చు కదా, మా అమ్మాయి తప్పమ్మా ఇది కరెక్ట్ కాదు నీ ఇంటికి వెళ్ళు అని పంపేయచ్చు కదా, పంపకుండా ఈ అమ్మాయి ఇక్కడ ఉంచుకొని ఈ అమ్మాయి ఇంటికి వస్తాయండి, మా ఇంటికి వస్తే ఒక నిమిషం ఇంటికి ఇట్లా వచ్చింటే క్యాబ్ లో కోకాబేడి నుంచి క్యాబ్ లో వచ్చింటారు ఇంటికి, ఎంతసేపు వచ్చిన కోకాబేడి నుంచి రావాలంటే మాక్సిమం మేము లాలపేటలో ఉంటాం, మాక్సిమం ఎంత టైం 1.5 hours ఖచ్చితంగా పడుతుంది. అక్కడి నుంచి రాగానే అమ్మాయి ఇట్లా ఇట్లా పడుకుంటది, మేము తింటుంటాం ఇంట్లో, మేము తింటాం మా బిడ్డలు ఇంటికి అమ్మాయి రాకపోతే తింటుంటాము, అమ్మాయి ఇంటికి ఇట్లా పడుకుంటది, నాకు ఏదో ఆన్సర్ చెప్పుకుని ఉంటది, ఎంబడే కాల్ చేస్తుంది, వస్తున్నావా ప్లీజ్ క్యాబ్ బుక్ చేయనా అని సతాయిస్తుంటది. పక్కన కూర్చొని ఒక చిలికత్తలాగా ఉండాలి, టైం పాస్ చేసుకుంటా, తనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటా, ఎంటర్టైన్మెంట్ కావాలండి బేసిక్గా పక్కన ఈ అమ్మాయి. నేను ఒకటి అడుగుతానమ్మా, మీ కూతురు జీవితం ఇంత చాలా చిన్న పిల్ల చూస్తేనే నాకు పాపం ఇంకా నా కూతురులో అనిపిస్తుంది, అంత చిన్న పిల్లని ఇంత దారుణం చేసిన అమ్మాయికి మీకు ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? నాకు ఆ అమ్మాయికి అసలు అండమాన్ జైల్లో ఎవ్వరు పక్కన ఒక్క జీవి కూడా, అట్లీస్ట్ ఒక కుక్క పిల్ల కూడా, అంటే తనకి కుక్కలు అంటే చాలా ఇష్టం కదా, బిడ్డలు అంటుంది కదా, ఆ కుక్క పిల్లలు కూడా పక్కన ఉండకోకుండా, ఒక దోమ కూడా తనకి ఫ్రెండ్లీగా ఉండకోకుండా ఒక జైల్లో తనని ఘోరంగా పెట్టాలన్నట్టు, ఎవ్వరు మాట్లాడుకోకుండా ఇట్లా తిండి పడేస్తే
తిరిగి పట్టించేటట్లు పెట్టాలని, ఒక అండమాన్ జైల్లో పెట్టాలా ఆమె. దగ్గరలో పెడితే మళ్ళీ వచ్చేస్తుంది. జనాల్ని కూడా మామూలు జైల్లో జనాలు ఉంటారు కదండి, వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళని కూడా మొత్తం చేసేస్తుందండి అమ్మాయి. ఆ టైప్ అమ్మాయి లావణ్య. సరే అమ్మా, మీ ఆవేదన అయితే మేము అర్థం చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. See, she don't know who you are, okay, until you enter this scenario. మీరు ఎవరో తెలియకుండానే మీ మీద అన్ని తీసుకురాగలిగిన వ్యక్తి. 30 ఏళ్ల జీవితం మనదంటే 2 years నుంచి తెలుసు. మా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంటుంది నార్మల్ గా మా ఫ్రెండ్స్ గురించి కానీ, అవన్నీ ఎలా యూస్ మనిషి అనేవాడు ఎవరైనా తప్పు చేస్తాడండి, 100% తప్పు చేస్తారు. తప్పుని తెలుసుకొని బయటికి వచ్చిన వాడే కదా. ఆ తప్పుని పెట్టుకొని నువ్వు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసిన తప్పుని ఈ రోజు కూడా మనిషిని చంపేదాకా తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదండి. సో ఇవంతా కూడా మన డ్రగ్స్ గురించి ఆవిడ నేపథ్యం మాట్లాడాం. బట్ రాజ్ తరుణ్ కి ఆవిడకి పెళ్లి అయ్యిందా లేదా అంటే మేమైతే ఫోటోలు కానీ వీడియోలు కానీ చూడలేదు. She told Sai that Tarun is my brother. Yes. Is it or not? అంటే అది కూడా తమ్ముడు అని చెప్పింది. Yeah. అంటే చిన్నవాడు కదా. Yeah. రాజ్ నా తమ్ముడు సాయి. నువ్వు నా ప్రాణం సాయి. ఓకే. ఊరికే నా భర్త అని చెప్పి రాస్తారని చెప్పుకుంటాను. సమాజంలో నాకు సేఫ్టీ లేదు, అందుకే నేను రాస్తారని నా భర్త అని చెప్పుకున్నాను అని కాదు. నాకు రాస్తారనికి ఏం లేదు, నువ్వే నాకు కావాలి సాయి అని చెప్పి తను మాట్లాడేటప్పుడు ఆ సాయి పక్కన నేను ప్రీతి ఉండండి. ఓకే. అండ్ మీరు ఉన్నా లేకపోయినా we have the clear cut కాల్ రికార్డింగ్ ఉంది కదండి. అంటే తరుణ్ ఉన్న సిచ్యువేషన్ లో, రాజ్ తరుణ్ సిచ్యువేషన్ లో తనని ఎలా అయితే ఇప్పుడు బ్లేమ్ చేస్తుందో, కనిపించిన ప్రతి ఒక్క యాక్ట్రెస్ తోటి మనం అక్రమ సంబంధాలు ఉన్నాయంటే ఇప్పటితో తను చేసిన 20 మూవీస్ లో 20 మందితో ఉండాలంటే ఆయన పర్సన్ అట్లాంటి వాడైతే కాదు కదండి. తరుణ్ ఓకే, నాకు ఒక రోజు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. బేసిక్లీ నాకు రావట్లేదు, కానీ నేను ఏం చెప్తున్నా, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నాకు అప్పుడే తన గురించి నిజాలు బయటపడుతున్నాయి, నాకు అర్థం అయిపోతుంది. తను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఐఎమ్ గెటింగ్ అండర్స్టాండింగ్. And మనిషిని unconscious లో ఉంచడానికి she'll make people drink. What I said, I'm getting too much stomach ache అక్క, నేను వెళ్ళిపోతా అని చెప్పా. She was like, నిజంగా అంత నొప్పి వస్తుంది అవును నేను వెళ్ళిపోతా అని అంటే, అప్పుడు తరుణ్ వచ్చాడు ఇంటికి. ఏమైందమ్మా అని అడిగాడు. ఏం లేదన్నా కడుపు నొప్పి వస్తుంది నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే, అప్పటికప్పుడు కార్తిక్ మాట్లాడాడు కదా, కార్తిక్ తో వెళ్ళి టాబ్లెట్ తెప్పించి midnight 10 o'clock ఎంతో అవుతుంది టైం. అప్పటికప్పుడు నాకు టాబ్లెట్ తెప్పించి టాబ్లెట్ వేసి మళ్ళీ వెళ్ళిపోయి అతని రూమ్లోకి మళ్ళీ ఒక 15 minutes తర్వాత నా దగ్గరకు వచ్చి, నాన్న ఎలా ఉంది ఇప్పుడు, బాగుందా అని హీ మేడ్ షూర్ ఆఫ్ మీ. అండ్ నార్మల్గా బయట ఎక్కడన్నా కలిసినా కూడా హీ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ మీ టిల్ డేట్. ఒక చెల్లిలాగా చూసుకున్నాడు అండి. హీఈస్ నాట్ వాట్ షీస్ పోర్ట్రేయింగ్, హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. హీఈస్ నాట్ ఎట్ ఆల్ దట్ పర్సన్. అండ్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే బయట సమాజం కానీ బయట పీపుల్ ఇస్ ఇట్ ట్రూ బిఫోర్ మస్తాన్ సాయి చింటూ వాస్ దేర్ విత్ హర్? ఎందుకంటే ఆ కాల్ రికార్డ్ లో ఎక్కడ నా చింటూ ఎక్కడ యాక్చువల్లీ ఉండే అనుకుంటా. చింటూ told all of us that he was there with. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఉంది అని మనం చెప్తే దాన్ని కాదు లేదు అని చెప్పి మనని బెదిరించడానికి కాదు, భయపెట్టడానికి కాదు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుందండి. ఒక మనిషి వచ్చి తన గురించి ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, చింటూకి తనకి ఏమైనా సంబంధం ఉందా, నేను డైరెక్ట్గా ఉందని ఆన్సర్ చెప్పచ్చు. కానీ నేను చెప్పలేకపోతున్నా అంటే ఈరోజు నాకు సిచ్యువేషన్ ఉంది, తన వల్ల నాకు ప్రాబ్లం ఉంది. ఓకే. అండ్ ఈ రోజు కూడా నేను ఈ స్టూడియో నుంచి వెళ్ళిన తర్వాత, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా జరుగుతుంది. ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎందుకంటే నేను గత 3-4 ఏళ్ళగా ఫేస్ చేస్తున్నానండి. ఓకే, మేబీ ఇంకో 6 నెలలు ఫేస్ చేస్తాను అండి, పర్లేదు, ఇట్స్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. But we can't keep facing this for our entire lifetime. This is not going to happen. ఇంకా ఒక్క సెకండ్ కూడా మనం టాలరేట్ చేయడానికి లేదు. We should go and file a complaint. ఆల్రెడీ చేశారా కంప్లైంట్? లేదండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? He knows about all her past relationships actually. ఇంకా సో చింటూతో తను చెప్పాడు నాకు, తనే నాకు ఓన్లీ ఉదయ్ కాదు అందరికి, సాయి కూడా వచ్చి చెప్తాడు ఈ విషయం. సాయి is also ready to come and talk about what is there between Chintu and Lavanya. Can you talk to Sai right now? Yeah. Mastan Sai? Sure. Actually, he wants to come and talk directly because he is also scared. And he is facing a very big problem. See, akkadi Sai
ఒక మనిషితోటి ఉన్న మనిషి మీద రేప్ కేసు ఎలా వేస్తారండి? అంటే సంవత్సరం చేసేసి రేప్ కేసు వేస్తారు. అది కూడా ఏంటంటే అండి ప్రాపర్ ప్లాన్ అండి. దానికంటే 2 రోజుల ముందు తను అక్కడికి వచ్చి మొత్తం అంతా ఇప్పుడు నార్మల్ గా ఒక మనిషి ఏ ఇంట్యూషన్స్ ఏ ఇంటెన్షన్స్ లేనివాడు వచ్చి పని చూసుకొని వెళ్ళిపోతారు. తను ఒక 2 రోజుల ముందే అక్కడికి వచ్చి నిఘా వేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు చూసి 2 రోజులు అబ్జర్వ్ చేసి దాని తర్వాత 3వ రోజు తనని కలిసి వీళ్ళిద్దరూ కలవటం జరిగింది. కలిసి ఆ రోజు పొద్దున్నే 6:30కి తను గొడవ పెట్టుకోవడం జరిగింది. 5ంటికి వాళ్ళు నిద్ర లేచారు. 6ంటికి గొడవ మొదలుపెట్టింది. 7:30, 8ంటికి తను ఆమె మీద చేసాడు. ఫస్ట్ తను కొట్టింది, దాని తర్వాత ఆయన కొట్టాడు. అది అడ్డం పెట్టుకొని బట్టలు చింపేసుకుంది. మరి చినిగినాయో తన వర్షన్ అయితే తన చింపేసుకుంది అంటాడు, తిన వర్షన్ ఏమో తను చింపేసుకుంది అంటాడు. సో కాప్స్ ఆస్టర్ చింపేశాడని అన్నావు కదా, బట్టలు తీసుకొని రమ్మని చెప్పారు. యాక్చువల్లీ ఇది కూడా జరిగింది. చెప్పేసావు కదా అన్నారు. ఆ రేప్ విక్టిమ్ అంటున్నావు నువ్వు, మేము డేటా అనాలిసిస్ చేయాలి అని చెప్పి గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో డేటా అనాలిసిస్ చేయాలి. ఆ బట్టలు తీసుకున్నాడు నన్ను. 4 రోజుల పాటు గుంటూరులో తిరుగుతున్నారు కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఫన్ అండి తనకి. మేబీ లాస్ ఎలా ఉన్నాయో కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో నాకు అర్థం కాదు. బట్ తనకైతే మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారండి సొసైటీలో. అసలు అది ఇంకా వేరే స్టూడెంట్ అది. ఆ రోజు నేనైతే అసలు తల కొట్టేసుకున్నట్టు అయింది నాకైతే. అరే నేను అసలు ఎందుకు వచ్చాను, ఫోన్ కోసం వచ్చి. పాస్ట్ లైఫ్ లైక్ అంటే నేను విన్నది కృష్ణాపూర్ లో ఒక పొలిటీషియన్ ఇట్లాగే బెదిరించి అతని దగ్గర ఫ్లాట్ తీసుకుంది అని కొంతమంది చెప్పడంగా విన్నా. నేను కూడా విన్నా అండి. అది క్లియర్ గా నాకు తెలియదు. ఒక కన్ఫర్మేషన్ కనుక్కోమంటే కనుక్కుంటాను 100%. యాక్చువల్లీ విన్నాను నేను కూడా. సో తర్వాత కిరణ్ అనే అతనితోటి కొన్నాళ్ళు కిరణ్ అనే పర్సన్ తోటి అంటే నేను రాక ముందు జరిగిన విషయాలు ఇవన్నీ. సో ఆ పర్సన్ తోటి కూడా ఇలాంటిదే జరిగింది. బట్ దెర్ ఆర్ పీపుల్ అండి. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం నేనున్నాను, 5 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అడిగినట్టుంది కదా క్వశ్చన్, ఇన్ని సంవత్సరాలు నా మీద క్రైమ్ రికార్డ్స్ లేవని. నువ్వు ఫస్ట్ మనుషులు పోలీస్ స్టేషన్కి రానివ్వవు కదా, నువ్వు అక్కడే చంపేస్తావు కదా. ఉన్నాయండి బయటకు వచ్చి మనుషులు ధైర్యంగా పెట్టిన వాళ్ళు, చేసిన జరిగిన అన్ని ఉన్నాయి. కానీ ఇంకా రాని వాళ్ళు, తను సఫర్ అయిన వాళ్ళు, తన వల్ల సఫర్ అయిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకొని ఆడపిల్ల ముందుకు వచ్చి చెప్తుంది, కనీసం ఇప్పటికైనా సరే ధైర్యం తెచ్చుకుని ఆవిడ బాధితులు ఎవరైనా సరే ఉంటే వచ్చి రండి, ఇట్లాంటి వాళ్ళని యూ షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్. ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతుంటే నిజంగా సమాజానికి చాలా చాలా డేంజర్. ఇప్పటికీ కూడా మీరు ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా మీకు బెదిరింపులు వస్తున్నాయి. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు జరిగింది, ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత జరిగింది. ఇప్పుడు కూడా లైవ్ లో చూసాను కార్తిక్ కాల్ చేసి నా గురించి ఎలా మాట్లాడుతున్నారు. సో వీ షుడ్ నాట్ టాలరేట్ దిస్ ఎనీమోర్. ఖచ్చితంగా మనం అందరం కూడా ఎస్ఓటి పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఈ డ్రగ్ భాగవతం చెప్పాలి. మీరు ఖచ్చితంగా యువర్ అసలు చాలా దారుణమైన వ్యక్తి మీరు. ఇది మీరు యూ షుడ్ గివ్ ఏ కంప్లైంట్ అండ్ యూ షుడ్ షూర్ అండి we are all ready to do anything because I can't keep facing this my entire life 2 years అండి. ఈ 2 years తర్వాత కూడా ఇది ఆగట్లేదు, ఇంకా ఇలాగే జరుగుతుందంటే కనుక ఇంకా మేము ఇప్పటికి కూడా ఇలాగే ఉంటే అది పని కాదు. ఇంకా ఇలానే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో అక్కడ కూర్చున్నప్పుడు ఆవిడ ఉన్నట్టు అక్షయ్తో మాట్లాడతా. అక్షయ్ అనే పర్సన్ వీళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి. ఓకే. సో తినకి చిన్నప్పటి నుంచి అబ్బాయి ఒక తమ్ముళ్ళలాగా. ఓకే. సో ఇంకా తనకి ఏదైనా పనులు కావాలన్నా కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, స్కూల్ కి తీసుకెళ్ళాలన్నా, కాలేజ్ తీసుకెళ్ళాలన్నా కానీ తనే తీసుకెళ్తుండే. అక్షయ్ నేను కాల్ చేశాను. ఓకే. సో కాల్ చేసినప్పుడు అక్షయ్ వాజ్ లైక్, నాకు ఒకటే కాల్ చేస్తుంది ప్రీతి, కంటిన్యూస్ కాల్ చేస్తుంది, ఏం చేయాలి అసలు, ఎందుకు కాల్ చేస్తుంది, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. పాప మా అబ్బాయికి ఇంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు. ఒకే ఒకసారి తీసుకొస్తుంది, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చేస్తుంది స్టోరీలోకి. తీసుకొచ్చి వాళ్ళు కూడా అంటే ఫుల్ డైవర్షన్ అండి. ఈ రోజు నేను శేఖర్ భాషా గారు కూర్చొని మాట్లాడుతుంటే నేను శేఖర్ భాషా గారే మాట్లాడాలి. పక్కన వాళ్ళందరికీ ఇంటర్ఫియరెన్స్ ఎందుకండి? సిచ్యువేషన్ మనది కదా, మనిద్దరే ఫేస్ చేసుకోవాలి కదా, మనిద్దరే మాట్లాడాలి కదా. ఎవరినో తీసుకొస్తే అక్కడ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లాగ్ అయిపోద్ది. వాడి దగ్గర నుంచి ఇంకొక అడ్వాంటేజ్ వస్తుంది, వాడి దగ్గర నుంచి ఇంకో పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ నుంచి కాన్వర్సేషన్, ఉన్న పాయింట్ వదిలేసి వేరే వాళ్ళకి పాయింట్ మనకి ఎందుకు? అంత ఖాళీగా ఉన్నామండి మనం? మీడియా వాళ్ళు ఖాళీగా ఉన్నారా? పోలీసులు ఖాళీగా ఉన్నారా? దాన్ని వచ్చి మాట్లాడు అనేది కదా, వచ్చాను ఇప్పుడు. ఐఎమ్ టాకింగ్, ఐ విల్ కమ్, ఐ టాక్,
ఐ విల్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. ఎవరైనా సరే ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి ఒక అమ్మాయి ఇంత సఫర్ అయ్యి, అది కూడా డ్రగ్ కేసులో సఫర్ అయ్యి రీహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళి ఇవాళ తిరిగి వచ్చి తన మీద ఇంత బ్లాక్ మెయిల్ చేసినా కూడా వచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు. ధైర్యానికి నిజంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవరైనా సరే ఇలాంటి బాధలు ముందుకు రండి. తప్పు మీరు చేయలేదు, చిన్న వయసులో ఏదో తెలుసో తెలియకో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మిమ్మల్ని కుక్కలాగా నీచంగా చూడడం, వాటిని వాడుకోవడం అనేది చాలా చాలా దారుణం. అందరూ రండమ్మా, ఇట్లాంటి వాళ్ళని మనం ఎండగట్టి జైల్లో పెట్టించాల్సిందే. We should see that justice happens, right? యా, మీకే స్పెషల్ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఇంత పెద్ద స్టోరీ బయటికి వచ్చిన తర్వాత మీరు వచ్చి మీ సపోర్ట్ మేము వచ్చే వాళ్ళం కాదండి, మాకు అవసరం లేని స్టోరీ అంతా. ఒకవేళ తను బ్లాక్ మెయిల్ చేసినా బెదిరించినా భయపడకుండా ఇంట్లో కూర్చొని బాధపడుకుంటా ఇలాంటి జరుగుతున్నాయి. సో స్ట్రాంగ్ స్టాండింగ్ ఫర్ జస్టిస్. అండ్ ఆఫ్టర్ నేను ఇందాక చూసాను ఆ వీడియో, మీ మీద చప్పీస్ వేసింది. ఎవరిచ్చారండి తనకు రైట్? అంత లిబర్టైజ్ సొసైటీలో ఉందా అండి? తను మనుషుల్ని కొడుతుందా అండి? ఇసిరేసిందంటే అది ఎక్కడో పడింది. బట్ పాయింట్ ఏంటంటే షీ వాంటెడ్ టు డైవర్ట్ నా పాయింట్ అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల బూతులు మాట్లాడడం అని కూడా నాకు అర్థమవుతుంది క్లియర్ కట్ గా. ఆయన వస్తాడు, ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. నేను అసలు ఈ పాయింటే మాట్లాడడానికి రాలేదు, నీ రాస్తాడు ఎఫ్ఐఆర్. బట్ స్క్రీన్ షాట్ అండి, మొన్న నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించింది. అది 1 time లో పంపించింది. యాక్చువల్ గా నేను దాని స్క్రీన్ షాట్ కూడా తీద్దాం అనుకున్నా, అది స్క్రీన్ షాట్ అవ్వలేదు. అందులో ఆయన అడ్వకేట్ ఏమని మెసేజ్ చేస్తున్నాడు, ఆ ఆడియో రికార్డింగ్స్ నావి ఏదైతే వచ్చాయో ఆ రోజు తన అడ్వకేట్ మెసేజ్ చేస్తున్నాడు అనమాట. ఏమని, లావణ్య, వై డెంట్ యూ టెల్ మీ అబౌట్ ఆల్ దిస్ ఆడియో రికార్డింగ్ బిఫోర్ ఓన్లీ. సో ఆ పర్సన్ తనకే వార్న్ చేసి నేను ఈ కేసులో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, నాకొద్దు, నువ్వు చేస్తుంది తప్పు అంటే మళ్ళీ తనని ఏం మ్యానిపులేట్ చేసింది తెలియదు, తనకి ఏం చెప్పింది తెలియదు. బ్లాక్ మెయిల్ అనేవి అయ్యి ఉంటదండి. మన చాలా పెద్ద ఆయన అంతంత చదువుకున్న ఆయన. He have seen so many cases. He have seen participated so many activities. Okay, so she used to call me and ask me, ఊరుకూరికే మీకు మెసేజ్లు వచ్చాయా, మీకు మీరు తరుణంతో మాట్లాడుతున్నారా అంటే అదంటే ఇదంటే. I never told her anything. But at a point నాకు భయం వేసింది. అందుకే నేను కొన్ని విషయాలు తనకు చెప్పాను. అంటే మీరు మెసేజ్ చేశారు. యాక్చువల్లీ మీరు మెసేజ్ చేసిన, మీరు కాల్ చేసిన తర్వాత ఒక 2వ రోజు 3వ రోజు నేను ప్రీతిని కలవడం జరిగింది. నేను బయట నుంచి వచ్చాను ఆ రోజే. ప్రీతిని కలవడం జరిగింది. ప్రీతిని కలిసిన తర్వాత ప్రీతి భయపడిపోయి తనకి మళ్ళీ దీని వల్ల నాకు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఫోన్ చేసి తను ఇట్లా శేఖర్ భాష కాల్ చేశారంట, మాట్లాడమని అడుగుతున్నారు. మెసేజ్ చేశారంట, మెసేజ్ చేశారు. యాక్చువల్ మెసేజ్ చేశారని చెప్పాను. మెసేజ్ చేశారు, ఇట్లా నన్ను అడుగుతున్నారు, బయటికి రమ్మంటున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేను రావాలనుకోవట్లేదు. నేను అదే పాయింట్ తనకు చెప్పాను. ఇలా మమ్మల్ని వదిలేసేయి, వేరే వాళ్ళతో మాట్లాడుకో, చేసుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. కోర్టే నీకు సపోర్ట్ ఇస్తుందా, సొసైటీ సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే మీడియా సపోర్ట్ ఇస్తుందా, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకో, వాళ్ళని నాశనం చేయి, అందరిని చంపేసేయి, మనుషులు లేకుండా చేయి భూమి మీద, నీ ఇష్టం, మమ్మల్ని వదిలేసి అని చెప్పా. అయినా కూడా మళ్ళీ అదే రిపీట్, అదే స్టోరీ. ప్రతి ఒక్క తిన స్కెచ్కి ఒక సేమ్ సీక్వెల్ ఉంటుందండి. సేమ్ యాస్టివ్ సీక్వెల్ ప్యాటర్న్, యాస్టిన్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఇది 2వసారి నేను చూడటం. మేబీ తన 10 ఏళ్ల లైఫ్లో ఉన్న వాళ్ళు చాలాసార్లు చూస్తుంటారు. మేబీ తనని అయితే చాలాసార్లు చూస్తున్నారు. సో మీ దగ్గర ఎవిడెన్స్ అన్ని కూడా ఇవ్వండి ఇన్ కేస్. షూర్, తప్పకుండా. అండ్ బీ సేఫ్, విల్ హ్యావ్ ఎ ప్రొటెక్షన్ ఫర్ యూ. ప్లీజ్, ఇఫ్ that could you can do anything because see తన ఫిజికల్ గా వచ్చి మమ్మల్ని చేశారు. సేఫ్ అండ్ ఫిజికల్ గా వచ్చి తను ఏం చేయలేదండి. ఏ మనిషిని ఫిజికల్ గా వచ్చి తను ఏం చేయలేదు. మెంటల్లీ ఓన్లీ ట్రామటైజ్డ్. నీ మీద అది చేస్తా ఇది చేస్తా అంటే మనం భయపడతాం. మనుషులం కదండి మనం, ఏదో ఒక మూమెంట్ లో భయపడతాం. ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్ కి కానీ, లేకపోతే ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాట్లాడని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో అందరితో మనం చేయలేము కదండి. ఊరికే గొడవలు పెట్టుకొని, గొడవలు అదే జీవితంలాగా ప్రతిరోజు తనకంటే ఏ పని లేదు మేబీ మనం చేయాల్సిన అవసరం. అదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనందరికీ జీవితంలో ఏదో ఉద్యోగాలు, ఏదో చదువు, ఏదో పని ఉంటుంది. బట్ ఏ పని లేకుండా ఇదే పని మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసి నేను బతుకుతాను అనే దీంట్లో ఆవిడ ఉంటుంది. బట్ మీరు కూడా ఒక 4 రోజులు మీ పనులన్నీ పక్కన పెట్టి వీ షుడ్ ఫైట్ ఫర్ దిస్ జస్టిస్, బ్రింగ్ హర్ టు జస్టిస్. తప్పకుండా. సో ఈ 4 రోజులు ఏమనుకోకండి, ఏదైనా మీడియాలో ఇంటర్వ్యూలో అయినా సరే రండి, తప్పకుండా వస్తాము. ఈ 4 రోజులు మీరు కేటాయించండి, జీవితం అంతా సెట్ అయిపోతుంది. ఇంకొకరి జీవితం ఇలా కాకుండా. సో ఐ హోప్ యు విల్ గివ్ మీ దట్ కోఆపరేషన్. యా షూర్. బట్ నేను కొన్నిసార్లు కొంతమంది మీడియా వాళ్ళు పిలిస్తే వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఈ ప్రూఫ్స్ వాళ్ళకి చూపించి
అడగండి అయ్యా ఇవి అని చెప్పి అనడానికి. కానీ సమ్ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాయింట్ కన్నా వాళ్ళకి డిస్కషను, హడావిడి, బూతులు తిట్టుకోవడము, అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం. బట్ ఇవాళ నేను అది దాటిపోయాను. ఐ థింక్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ దట్ పాయింట్. బట్ రైట్ నో నేను రావడానికి కారణం కూడా, ఇక్కడికి రావడానికి కూడా కారణం, మనం స్టూడియోకి రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక పీస్లో ఒక పాయింట్ తెలుసుకోవాలి, లాజికల్గా ఒక అన్ని పాయింట్లు మనం బయట పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు ఉదయ్, ప్రీతి వీళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అయ్యారు వాళ్ళ ఈ అమ్మాయి వల్ల. బలవంతంగా ఒక చిన్న పిల్లకి డ్రగ్స్ ఎంత దారుణంగా అలవాటు చేసి ఎంత నీచంగా అమ్మాయిని ట్రీట్ చేసింది అనేది ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోబోతాం. బట్ నేను ఇక్కడ మనం టీవీకే వచ్చి చేయడానికి కూడా కారణం ఏంటంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్. పాపం వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద గట్టి గారి చేసి అది చేసావు ఇది చేసావు అని చెప్పి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. అండ్ నేను మాట్లాడుతుంటే నా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా వేరే ఛానల్స్లో కూర్చుని డిబేట్లు గంటలు చించుకోవడాలు తప్ప ఏ రకమైన నిజం బయటికి రాదు అక్కడ అనే ఒక దీనికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళకి మాట్లాడుకునే అవకాశం కల్పించాను. ఐ హోప్ మీరు చెప్పాలనుకున్నంత చెప్పారా, ఇంకేమైనా పెండింగ్ ఉందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.